जय गुरुजी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारं। శుభోదయం మహోదయ. మనము న్యాయదర్శనం లో ప్రథమ అధ్యాయము ప్రథమ ఆహ్నికంలో మొదటి సూత్రం మనం చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటి సూత్రం ఏమిటంటే ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస ఛల జాతి నిగ్రహ స్థానానం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాదిగమః. ఇది గౌతమ మహర్షి మొట్టమొదటి సూత్రం అని చెప్పుకున్నాము. ఈ 16 తత్వాలను యథార్థంగా తెలుసుకున్నప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, నిశ్రేయస్సు కలుగుతుంది అనేది మనం చెప్పుకున్నాం. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇవి ఇందులో ప్రమాణ ప్రమేయం ఈ రెండింటి ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ప్రమాణము ప్రమేయం ఈ రెండు ప్రమాణాలకు అంతర్గతంలో వచ్చిన ఈ రెండు తత్వాలకు అంతర్గతంలో మిగిలిన తత్వాలు వచ్చినప్పటికీ కూడా వీటిని వేరుగా వాటి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది కాబట్టి మొత్తం 16 పదార్థాలు ఇక్కడ ఉల్లేఖించబడింది అనే విషయాన్ని మనం విస్తృతంగా వివరంగా ఎందుకు సంశయము ప్రయోజనం దృష్టాంతం చెప్పబడ్డాయో చూశాము. కాబట్టి ముఖ్యంగా ఈ 16 తత్వాలను యథార్థంగా తెలుసుకున్నాం మోక్ష ప్రాప్తి కలుగుతుంది, నిశ్రేయస్సు కలుగుతుంది చెప్తున్నాం. అందులో లాస్ట్ లో మనం ఏం చూసామంటే నిన్న ఒక శ్లోకం చూసాము. ఈ ప్రమాణ విద్య అనేది న్యాయ విద్య న్యాయశాస్త్రం ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఇది సర్వ విద్యలన్నిటికీ అన్ని విద్యలకు ఒక దీపంలాగా పనిచేస్తుంది. సమస్త విద్యలన్నిటికీ కూడా దీపంలాగా పనిచేస్తుంది అని ఒక శ్లోకం చెప్పుకున్నాం. ప్రదీప సర్వ విద్యానాం ఉపాయ సర్వకర్మణాం సర్వ ఆశ్రయ సర్వధర్మానం అని చెప్పి మనం 3 బిందువులు చెప్పుకున్నాము. కానీ సమస్త విద్య అంటే కూడా ఒక దీపంలా పనిచేస్తుంది. అంటే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం విద్యా చతుష్టయం చెప్పుకున్నాము, అలాగే 18 విద్యలు అని చెప్పుకున్నాము. అవి కొన్ని మనం చూసాం. అంటే ఈ సమస్త విద్యలన్నిటికీ అంటే అవే కాదు మొత్తం వేదాల నుంచి ఉత్పన్నమయ్యాయి అన్నమాట. కానీ ఈ న్యాయ విద్య అనేది ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఇది అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. నేను చెప్పుకున్నదా కానాదం పాణినీయం చ సర్వశాస్త్రోపకారకం అని చెప్పి. సో ఈ న్యాయశాస్త్రం కానీ వ్యాకరణ శాస్త్రం చదివిన తర్వాత మిగిలిన శాస్త్రాలు అవన్నీ అవలీలుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎవరికైతే ఈ న్యాయ విద్య కావచ్చు, న్యాయశాస్త్రం కావచ్చు, ఈ వ్యాకరణకి అర్థం చేసుకున్న వాళ్ళు అవి సహజంగా అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. కాబట్టి అన్ని శాస్త్రాలకు ఆధారభూతమైనది. కాబట్టి అన్నిట్లలో ఏవైతే శాస్త్రం అన్నిట్లో కూడా ఈ న్యాయ విద్య ఈ ప్రమాణపూర్వకంగా మనం యథార్థంగా తెలుసుకుంటాం. తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ న్యాయ విద్యంలో న్యాయశాస్త్రం చెప్పిన విధంగానే పద్ధతి ప్రకారంగా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి అన్ని శాస్త్రాలకు ఇది ఆధారభూతమైనటువంటిది. ఒక దీపం ఏ విధంగా అన్నిటి ప్రకాశింపజేస్తుంది, అన్ని సంపూర్ణ సమస్త శాస్త్రాన్నిటి కూడా ఇది తెలియజేస్తుంది. అదేగా ఈ సంసారంలో ఉండే లౌకిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోక వ్యవహారం అంతా కూడా ఎలా నడుస్తుందంటే ఈ తర్క నిర్ణయం ద్వారా నడుస్తుందండి. మనం ఏం చేసినా నిర్ణయాత్మకంగా తర్కపూర్వకంగానే మనం లోక వ్యవహారం చేస్తుంటాం అన్నమాట. కాబట్టి సమస్త కర్మలన్నిటి కూడా ఇది ఉపాయం అంటే ఒక ఉపాయాన్ని అందిస్తుంది అన్నమాట. ఈ న్యాయ విద్య న్యాయశాస్త్రం అనేది ఒక ఉపాయాన్ని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అది ప్రమాణపూర్వకంగా తర్కపూర్వకంగా ఊహాతీతంగా అన్ని ఒక వ్యవస్థితంగా నీకు లోక వ్యవహారం నేర్పుతుంది.
కాబట్టి ఇది అన్ని కర్మలకు కూడా నువ్వు సంసారం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఒక ఉపాయాన్ని అందజేస్తుంది. అలాగే అన్ని ధర్మాలకు, సమస్త ధర్మాలు అంటే ఇక్కడ ముఖ్యంగా వైదిక ధర్మాలు అంటే భిన్న ధర్మాలు కాకుండా వైదిక ధర్మం అంటే వేదానుకూలంగా నడిచేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా ఈ అన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆశ్రయంగా ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని మనం ఆ విద్య అంటే తెలుసుకుంటాం, ధర్మాన్ని తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే అలా చేసినప్పుడు వేదానుకూల ధర్మాలు తెలుసుకున్నప్పుడు, తర్కపదం తెలుసుకున్నప్పుడు అది యథార్థంగా మనకు బోధపడుతుంది. ఎందుకంటే మనము ఈ వేదాల్లో ప్రవృత్తి కలగాలి అంటే ఇప్పుడు నిత్య ఆత్మ ఉంది. ఇప్పుడు ఆత్మ నిశ్చయంగా ఉంది అని ప్రమాణపూర్వకంగా నిరూపించుకున్నప్పుడు దానికోసం ప్రవృత్తి చేస్తాం. ఇప్పుడు ఆత్మ యొక్క అస్తిత్వం, పరమాత్మ యొక్క అస్తిత్వం నిశ్చయంగా తెలియదు, ప్రమాణపూర్వకంగా మనం నిరూపించుకోలేకపోయాం. అటువంటి దాని పట్ల ప్రవృత్తి ఉండదు, అంటే దాని పట్ల తెలుసుకొని జిజ్ఞాస, ఆకాంక్ష ఉండదు. కాబట్టి ఈ వస్తువు ఉంది, ఈ పదార్థం ఉంది, ఈ తత్వం ఉంది అని చెప్పి నిరూపించేది ప్రత్యక్ష పూర్వకంగా, అనుమానపూర్వకంగా, శబ్ద ప్రమాణపూర్వకంగా, ఉపమాన ప్రమాణాన్ని ఆధారం చేసుకొని ఈ 4 ప్రమాణం ఆధారంగా చేసుకొని ఆ వస్తుతత్వం యథార్థంగా నిరూపిస్తుంది. ఇప్పుడు ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని యథార్థం నిరూపిస్తుంది. అప్పుడు మనం ప్రవృత్తి అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి తత్వాన్ని నిర్ణయించే ఇది ఈ మనకు న్యాయ విద్య, న్యాయశాస్త్రం. అందుకే తర్కేన అనుసంధత్తే స ధర్మం వేద నా ఇతర. కాబట్టి మనం ధర్మపూర్వకంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి యథార్థంగా అంటే ఈ రకంగా అనుసంధానం, తర్క ఊహాపూర్వకంగా, న్యాయ ప్రమాణపూర్వకంగా మనం దాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఈ తత్వజ్ఞానం కోసము ఈ శాస్త్రం మనకు అత్యంత ఉపయుక్తకరమైంది అనే విషయాన్ని మనం చూసామండి. ఫస్ట్ ఇలా చెప్పిన తర్వాత ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ప్రమాణము, ప్రమేయము, ప్రమాత, ప్రమితి ఇవి 4 చెప్పుకున్నాము. అవి ఇందులో ఏ తత్వాన్ని తెలుసుకోవాలి, ఈ 4 అత్యంత అనివార్యంగా ఉపయోగపడతాయి. ఈ 4 తత్వాల మాధ్యంతో 16 తత్వాలను తెలుసుకుంటామని చెప్పాము. దాని ద్వారా నిశ్రేయస్సు కలుగుతుందని చెప్పాము. ఇప్పుడు అదే క్రమంలో ఈ తత్వాలను తెలుసుకుంటా ఉంటాం కదా, అంటే ఈ 16 తత్వాలను తెలుసుకున్న వెంటనే నీకు మోక్షం కలుగుతుందా? తత్వాలను తెలుసుకున్నా, ఇప్పుడు ప్రమాణము, ప్రమేయము, సంశయము, దృష్టాంతము, సిద్ధాంతం, అవయవము, తర్కం ఇవన్నీ తెలుసుకున్నాం. అంటే తెలుసుకున్న వెంటనే నీకేమైనా మోక్షం కలిగిస్తుందా, నిశ్రేయస్సు కలుగుతుందా అని పూర్వపక్షి ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. నీకు వెంటనే మోక్షం కలుగుతుందా, తత్వాన్ని తెలుసుకున్న వెంటనే అని పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి, దానికి భూమిక కింద కనిపిస్తుంది. తత్కలు 2వ సూత్రానికి భూమిక చూడండి. తత్కలు నిశ్రేయసం అంటే సూత్రంలో తత్వజ్ఞానాత్ నిశ్రేయసాది గమః అని చెప్పి చెప్పుకున్నదా, ఆ నిశ్రేయసం అంటే అది చెప్తున్నాడు. తత్కలు నిశ్రేయసం అంటే నిశ్రేయస నిశ్చితమైన శ్రేయస్సు అంటే కళ్యాణం అంటే మోక్ష ప్రాప్తి అనేది కిం తత్వజ్ఞానానంతరమేవ భవతి. తత్వజ్ఞానం వెంటనే అంటే తత్వజ్ఞాని 16 తత్వాలు తెలుసుకున్నామని వెంటనే దాని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకొని వెంటనే మనకు మోక్షం కలిగిస్తుందా అని అడిగి ప్రశ్నించినప్పుడు పూర్వపక్షి దానికి సమాధానం నా ఇత్యుచ్యతే, అది అలా కాదు. కిం తది, మరి ఎలాగా? తత్వజ్ఞానం చేతనే అది మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఎలా కలుగుతుంది? తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది? అది కింద సూత్రం ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? అంటే వెంటనే కలుగుతుంది అంటే తత్వజ్ఞానం వెంటనే కలుగుతుందంటే లేదు, కలగదు. మళ్ళీ ఎలా కలుగుతుందంటే తత్వజ్ఞానం కలుగుతుంది. అది తత్వజ్ఞానం ఎలా, ఏ రకంగా తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనకు సూత్రం ఇచ్చారు. అదేంటో చూద్దాం. చూడండి, 2వ సూత్రము. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ అభిప్రాయం ఏంటంటే, ఈ సూత్రం యొక్క అభిప్రాయము సారాంశంగా మనం ఏం చెప్పుకోవాల్సింది, ప్రశ్న అభిప్రాయం అనేది అస్తు. సో దీని ముఖ్యంగా తత్వజ్ఞానం తుదంతు మోక్షం అవుతుందా లేదా, తత్వజ్ఞానం వెంటనే మోక్ష ప్రాప్తి కలుగుతుందా లేదా, లేదు అంటే ఎలా కలుగుతుంది, ఏ రకంగా కలుగుతుంది, మోక్ష ప్రాప్తి ఎలా కలుగుతుంది అంటే దానికి సమాధానంగా ఈ 2వ సూత్రం చెప్పబడింది. చూడండి, దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తర అపాయే. ఉత్తర ప్లస్ ఉత్తర అంటే ఉత్తరోత్తరము, అపాయే ఉత్తరోత్తర అపాయే, తదనంతర అపాయాత్ అపవర్గ, తదనంతర అపాయాద్ అపవర్గ. ఇది మనకు సూత్రం. ఏంటివి? దుఃఖము, జన్మ అంటే జన్మ, ప్రవృత్తి అంటే ప్రవృత్తి, దోష, మిథ్య,
జ్ఞానం, మిథ్యా జ్ఞానం అంట. ఇదంతా ఒకే శబ్దం. మిథ్యా జ్ఞానం, మిథ్యా జ్ఞానానం ఉత్తరోత్తర అపాయే తద్ అనంతర అపాయాద్ అపవర్గ అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ పదాలు మనకి ఉన్నాయి. దుఃఖ, జన్మ, ప్రవృత్తి, దోష, మిథ్యా జ్ఞానం. ఈ 5 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? దుఃఖం ఉంది, జన్మ ఉంది, ప్రవృత్తి, దోషము, మిథ్యా జ్ఞానం. ఇవి 5 ఉన్నాయట. ఇవి ఉత్తరోత్తరంగా అంటే ఒక్కో దానికి చెప్పుకున్నప్పుడు ఇక్కడ దుఃఖ, జన్మ, ప్రవృత్తి, దోషము, మిథ్యా జ్ఞానము, ఈ 5 ఏవైతే ఉన్నాయో ఉత్తరోత్తర అపాయే అని ఇక్కడ చెప్పబడింది. మిథ్యా జ్ఞానం ఉత్తరోత్తర అపాయే అంటే ఇప్పుడు దుఃఖం తర్వాత ఏముంది? జన్మ ఉంది. జన్మ తర్వాత ఏముంది? ప్రవృత్తి ఉంది. ప్రవృత్తి తర్వాత ఏముంది? దోషం ఉంది. దోషం తర్వాత ఉంది మిథ్యా జ్ఞానం. అంటే దుఃఖానికి ఉత్తరంగా జన్మ ఉంది, జన్మకు ఉత్తరంగా ప్రవృత్తి ఉంది, ప్రవృత్తికి ఉత్తరంగా దోషం ఉంది. అలాగా ఉత్తరోత్తర అపాయం అంటే ఉత్తరం ఏదైతే ఉందో దాని పక్కన ఏదైతే ఉందో అది తొలగిపోయినప్పుడు తద్ అనంతరం, దానికంటే ముందు వెంటనే ఏదైతే ఉందో తద్ అనంతర అపాయ అది కూడా తొలగిపోతుంది. అంటే లాస్ట్ నుంచి మిథ్యా జ్ఞానం. అంటే మిథ్యా జ్ఞానం ఉత్తరంగా ఉంది, అన్నిటికీ ఉత్తరంగా ఉంది. అంటే అన్నిటి తర్వాత ఉత్తరం అంటే తర్వాత, అంటే దుఃఖం తర్వాత జన్మ, జన్మ తర్వాత ప్రవృత్తి అని చెప్పి అలాగే అంతిమంలో లాస్ట్ ఏముందంటే తర్వాత ఏముందంటే మిథ్యా జ్ఞానం ఉంది. అంటే ఉత్తరంగా ఉండి తొలగిపోయినప్పుడు అంటే మిథ్యా జ్ఞానం తొలగిపోయినప్పుడు తద్ అనంతరం అంటే దానికి వెంటనే ముందు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అంటే మిథ్యా జ్ఞానం తొలగిపోతే, మిథ్యా జ్ఞానం లేకపోతే నాకు దోషం ఉండదు అన్నమాట. దోషం లేకపోతే ప్రవృత్తి ఉండదు. ఈ ప్రవృత్తి లేకపోయినాకో జన్మ కూడా ఉండదు. ఈ జన్మ లేకపోతే దుఃఖం కూడా ఉండదు. దుఃఖం లేకపోతే మోక్షమే ఉంటుంది నీకు అని ఇక్కడ ఇది సూత్రం యొక్క అభిప్రాయం. దుఃఖం అంటే ఏంటి మనకు తెలుసు. దుఃఖం అంటే మనకు అందరికి అనుభవం వస్తుంది. అయినా బాధ, పీడ కావచ్చు, మనకు రకరకాల దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాడు. అది ప్రతి ఒక్కరికి అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. ఒక్కొక్క ఒక రకమైన దుఃఖం ఉంటుందన్నమాట. మరి జన్మ అంటే ఏమిటి? వాస్తవ జీవితంలో జన్మ మన అనుభూతిని పొందుతున్న సుఖ దుఃఖానుభూతి పొంది జన్మ అంటే ఏదో కర్మ జన్మ ఉంది మనకు. మనిషి జన్మ కావచ్చు, పశు జన్మ కావచ్చు, ఏదో ఒక జన్మలో ఉన్నాం మనం. అలాగే ప్రవృత్తి అంటే ఏమిటి? జన్మ ఉంది కాబట్టి ఏదో కర్మ చేస్తాం. ప్రవృత్తి అంటే ఏదో కర్మ చేయడం, ఏదో ప్రవృత్తి చేయడం. అంటే అది ధర్మాధర్మ కర్మలు అంట. అంటే పుణ్య దుఃఖ కర్మలే, పాప దుఃఖ కర్మలు. అది ఏదో కర్మ చేస్తున్నాం. జన్మ ఉంది అంటే, మానవ జన్మ ఉంది అంటే ఖచ్చితంగా కర్మ చేస్తూ ఉంటాం. దాన్ని ప్రవృత్తి అంటాం అన్న. ఏమంటాము? ప్రవృత్తి అంటే ఏదైనా కర్మ చేయడం. అది ఏదైనా చేయొచ్చు. జీవాత్మ ఏ మానవ జీవాత్మ కానీ పశువు, పక్షులు, క్రిమి కీటకాలు కూడా ఏది ఖాళీగా ఉండవండి. జన్మ ముందంటే ఖచ్చితంగా అది పశు జన్మ కావచ్చు, మనిషి జన్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ప్రవృత్తి ఉంటుంది, ఏదో కర్మ చేస్తున్నాం. అది కర్మ ధర్మాధర్మం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే? అంటే దానివల్ల కర్మాశయం ఏర్పడుతున్నాడు. నువ్వు చేసే కర్మ ద్వారా కర్మాశయం ఏర్పడుతుంది. ఓకేనా? ఆ కర్మ చేస్తున్నావు అనుకోండి, దానివల్ల దోషాలు ఏర్పడతాయి. ఏర్పడతాయి? దోషాలు కూడా ఏర్పడతాయి. కర్మ చేసేటప్పుడు ఆ దోషం అంటే రాగ దోషాలు ఏర్పడతాడు. రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇటువంటివి ఉన్నాయి కదా. ఆ కర్మ చేస్తున్నాం అనుకోండి, ఆ కర్మలో ఖచ్చితంగా ఎక్కడో ఒకసారి రాగద్వేషాలు ఏర్పడతాయి. జన్మ ఉందంటే ఏదో మనకు అంత పూర్ణంగా తత్వజ్ఞానం ఉండదు ఇక్కడ. ఇంకా మనం ఇప్పుడేం యోగులం కాదు కాబట్టి. సో కర్మ చేస్తున్నామంటే ఏదో ఒక దోషం వస్తుంది. అది రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇటువంటివి ఏమైనా వచ్చేస్తాయి. కానీ దోషము, ఆ దోషం తర్వాత మిథ్యాజ్ఞానం. ఆ దోషం వల్ల ఏమవుతుంది? మిథ్యాజ్ఞానం. అది మిథ్యాజ్ఞానం ఉంది కాబట్టి ఇవన్నీ దోషం ఎందుకు కలుగుతున్నాయి? మిథ్యాజ్ఞానం వల్ల. అంటే ఏ పదార్థము ఏ విధంగా అయితే ఉందో, అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరే విధంగా తెలుసుకోవడం. యథార్థ జ్ఞానం, విపరీత జ్ఞానం. ఏ వస్తువు, ఏ పదార్థం యొక్క తత్వం ఏ విధంగా అవుతుందో దాన్ని యథార్థంగా తెలుసుకోకుండా దాన్ని విపరీతంగా తెలుసుకోవడం. ఆ దోషము ఎందుకు కలుగుతుంది అంటే, రాగద్వేషాలు ఎందుకు కలుగుతుంది? మిథ్యాజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. కాబట్టి ఈ మిథ్యాజ్ఞానం ఉండేటే మిథ్యాజ్ఞానం అంటే విపరీత జ్ఞానం. ఉన్నది ఉన్నది కాకుండా వేరే విధంగా తెలుసుకోవడం, దాన్ని మిథ్యాజ్ఞానం అంటాం. ఈ రకంగా ఈ 5 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రమేయాల కింద వస్తాయండి. ఇవి తెలుసుకున్నప్పుడే మనకు అపవర్గం కలుగుతున్నాం అన్నమాట. అందుకే ముందు మనం ఉత్తరోత్తరంగా ఉండేటువంటి పక్క పక్కన ఉండేటువంటి తర్వాత ఉండేటివి. అందుకే మిథ్యాజ్ఞానం ఉంది కాబట్టి మనకు, విపరీత జ్ఞానం ఉంది కాబట్టి మనకు ఈ దోషాలు చేస్తున్నాము. అంటే మిథ్యాజ్ఞానంత వరకు మనకు ఇది ఈ రకంగా చెప్పుకోవచ్చు. మిథ్యాజ్ఞానం అంటే విపరీత జ్ఞానం ఉన్నంత వరకు మనకు ఈ దోషాలు చేస్తూ ఉంటాం. అంటే రాగ, ద్వేషం, ఈర్ష్య కర్మలు చేస్తూ ఉంటాం, దోషయుక్తంగా ఉంటాం. దోషాలు ఉన్నంతసేపు కర్మ కూడా అదే విధంగా చేస్తూ ఉంటాం. రాగద్వేషాలు యుక్తమై ఏదో ధర్మాధర్మ కర్మలు చేస్తుంటాం, పుణ్య పాప కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలు చేసినంత వరకు ఏమవుతుంది? జన్మ ఉంటుంది. జన్మ ఉన్నంతసేపటికి ఏమవుతుంది? దుఃఖం కూడా ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని ఇక్కడ ఈ రకంగా కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ సూత్రంలో ఇచ్చిన ప్రకారంగా అయితే ఇందులో మిథ్యా జ్ఞానం ఉత్తరంగా ఉండే మిథ్యా జ్ఞానం తొలగిపోతే దోషం కూడా తొలగిపోతుంది. దాని అనంతరం అంటే వెంటనే ఉత్తరోత్తర అపాయ ఉత్తరంగా ఉంటే పక్క పక్కన ఉండేది తొలగిపోయిందంటే దానికి అనంతరం అంటే దానికి వెంట ముందు ఉండేటువంటిది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అనంతర అపాయ అది తొలగిపోయినప్పుడు అపవర్గం వస్తుందన్నమాట. అందుకే మిథ్యా జ్ఞానం తొలగిపోతే విపరీత జ్ఞానం తొలగిపోతే దోషం కూడా ఉండదు, దోషం కూడా తొలగిపోతుంది. ఆ దోషం లేకపోతే ప్రవృత్తి కూడా ఉండదు, కర్మ కూడా ఉండదు. దోషం ఉంది కాబట్టి ప్రవృత్తి కర్మ చేస్తున్నమాట. ఆ కర్మ లేకపోతే ఇప్పుడు ధర్మాధర్మ కర్మలు లేవు, పుణ్య పాప కర్మలు లేవు. కర్మలు లేకపోతే జన్మ కూడా ఉండదు. అంటే కర్మ నుంచి జన్మ ఉంటుంది అంట. అందుకే కర్మ లేకపోతే జన్మ కూడా ఉండదు. ఆ జన్మ లేకపోతే ఆ దుఃఖం కూడా ఉండదు. జన్మ నుంచి దుఃఖం ఉంటుంది. కానీ ఆ దుఃఖమే లేకపోయింది అనుకోండి, దుఃఖాలు లేవనుకోండి, నిజంగా అక్కడ మనకు ఎటువంటి స్థితి ఏం లేదు కాబట్టి అక్కడ అపవర్గం కలుగుతుంది. కాబట్టి అపవర్గం ఎలా కలుగుతుంటే ఇలా క్రమంగా ఉత్తరంగా దోషాన్ని, మిథ్యాజ్ఞాన్ని, దోషాన్ని, ప్రవృత్తిని, జన్మను, దుఃఖాన్ని తొలగించుకున్నప్పుడే అపవర్గం కలుగుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే, ఈ రకంగా చెప్పబడింది. అది ఏంటో మనం ఇక్కడ మహర్షి వాత్స్యాన్ని ఇక్కడ భాషలో దాన్ని ఇదే విషయాన్ని అంటే మనకు ఈ మిథ్యాజ్ఞాన విషయంలో అంటే ఈ ప్రమేయాల విషయంలో ఆత్మ పరమాత్మ విషయంలో ఇవి అనేక మిథ్యాజ్ఞానాలు ఉంటాయి. ఒక్కొక్క రకం మిథ్యాజ్ఞానం ఉంటుందన్నమాట. మనం సంసారంలో చూస్తుంటాం మిథ్యాజ్ఞానికి అనేక రకాలు ఉన్నాయి. అంటే ఎవరు ఏ రకంగా ఆలోచిస్తారు అనే విషయాన్ని. ఓకేనా? సో ఈ విషయంలో ఆ మిథ్యాజ్ఞానం ఏ రకంగా ఉంటుంది అనేది మనకు భాషలో కొంచెం విపులంగా విస్తృతంగా చెప్పబడింది. అదేంటో చూద్దాం. చూడండి, చెప్పాను కదా, ఈ మిథ్యాజ్ఞానం అది అనేక ప్రకారాలుగా ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆత్మ విషయంలో బౌద్ధుల యొక్క మతం ఏంటంటే ఆత్మ లేదు అని అంటారు. బౌద్ధ మతస్థులు ఏమంటారండి, ఒక ఆత్మ విషయంలో తీసుకుంటే, ఆత్మ పరమాత్మ తీసుకుంటే అది ఆత్మతత్వం అంటే ఏది లేదండి, కనిపించే ఏ శరీరం ఏదైతుందో అదే అన్ని అనుకొని వాళ్ళు ఆ రకంగా చెప్తామట. అంటే ఆత్మ లేదనే జ్ఞానం అది మిథ్యాజ్ఞానం. ఆత్మ లేదని చెప్పి చెప్పడం అంటే ఆత్మ లేడు పరమాత్మ లేదని చెప్పే విషయాన్ని మిథ్యాజ్ఞానం అన్నమాట. ఆ రకంగా ఒక మిథ్యాజ్ఞానం ఉంటుంది. అలాగే చార్వాక మతంలో ఈ శరీరం కంటే భిన్నమైన తత్వం ఆత్మ అంటే ఏది లేదండి, శరీరమే మొత్తం ఆత్మ, అందుకే దీన్నే పోషించండి, పాలించండి, దీన్నే భోగాలు అనుభవించండి అని చెప్పి చార్వాక చార్వాకులు అలా చెప్తారు అన్నమాట. బౌద్ధులేమో అసలు ఆత్మే లేదు. వీళ్ళు చార్వాకులు ఏమంటే ఆత్మ అంటూ ఏం లేదు, శరీరం కంటే భిన్నంగా ఆత్మ అంటే శరీరమే అన్ని కూడా అని చెప్పి శరీరాన్ని అన్ని ఆత్మకని చెప్పి అదే దాన్ని భావిస్తారట. ఇది కూడా ఒక మిథ్యాజ్ఞానం, యథార్థం కాదు అన్న అటువంటి మిథ్యాజ్ఞానం ఉంటుంది. అలాగే కొంతమంది దార్శనిక విషయంలో ఈ ఆత్మ కంటే ఆత్మ ఏం లేదు కానీ ఆత్మ ఈ శరీరంలో ఉన్నట్టు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవే ఆత్మ, ఇవే ముఖ్యమైన ప్రధానమైనవి, ఇవే ఆత్మగా పరిగణించాలి. ఎందుకంటే ఇంద్రియాలతోనే మనం సుఖ దుఃఖాల అనుభూతిని పొందుతూ ఉంటాం కాబట్టి మనకు ఇవే ఆత్మ అని చెప్పి వాళ్ళు అలా చెప్తారు. అన్ని దర్శనం కాదు, వేరే దర్శనం కాదు అని ఇది ఈ రకం మిథ్యాజ్ఞానం ఉంటుంది. కొంతమంది మిథ్యాజ్ఞానం ఏ రకంగా ఉంటుందంటే ఈ శరీరం కంటే భిన్నంగా వ్యాపకంగా నిత్యమైన ఆత్మ అంటే అసలు ఏది లేదు. మనం ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అని చెప్పుకుంటారా, అలాగా ఆత్మ అంటూ ఏది లేదంటే శరీరం కంటే భిన్నమైనది అంటే శరీరమే అని చెప్పి అలా కూడా కొంతమంది అనేవాళ్ళు. అసలు ఆత్మతత్వం లేదు, ఇవన్నీ ఏం లేవు అనమాట. నిత్యమైన ఆత్మ ఉందంటే అలా అవన్నీ ఏం లేవు అని కొంతమంది అంటారు అనమాట. అలా కొంతమంది చెప్పే మిథ్యాజ్ఞానం ఉంది కొంతమందికి. కొంతమంది ఇక్కడ మనకు కనిపించే మిత్రులు, బంధువులు, బాంధవులు ఏవైతే సంసారంలో మనకు సుఖ దుఃఖాలకు అనుభూతిగా సహాయకంగా ఉంటున్నారో ఆ స్త్రీలు కావచ్చు, భౌతిక పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో దాని సంపత్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, గృహ నిర్మాణం, భవనాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, ఇవే సంపత్తి అయితే ఉంది, ఇవే సర్వస్వం, ఇవే అన్ని కూడా ఇవన్నీ ఇప్పుడే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాయి అనే మిథ్యాజ్ఞానంలో ఉంటుందన్నమాట. ఇది ఒక మిథ్యాజ్ఞానం. ఈ రకంగా అనేక మిథ్యాజ్ఞానాలు చాలా మంది రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని మిథ్యాజ్ఞానం ఏ రకంగా ఉంటుంది, ఇటువంటి విషయాల గురించి మనకు ఈ భాషలో చెప్పబడింది. అదేంటో మనం చూద్దాం. ఓకేనా? చూడండి, తత్ర ఆత్మాది అపవర్గ పర్యంతం ప్రమేయే, తత్ర ఆత్మాది అపవర్గ పర్యంత ప్రమేయే మిథ్యాజ్ఞానం అనేక ప్రకారకం వర్తతే. ఈ మిథ్యాజ్ఞానం అనేది అనేక ప్రకారకం వర్తతే. ఇక్కడ ఆత్మాది అపవర్గ పర్యంతం అంటే తాత్పర్యము మనకు ప్రమాణ ప్రమేయ ఉంది కదా, ప్రమేయ అంతర్గతంలో ప్రమాణం అంటే ఏమిటి మనం చెప్పుకుంటాం, విస్తృతంగా చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ ప్రమేయం అనే సూత్రం వస్తుందండి.
ఆ ప్రమేయ అంతర్గతంలో మొట్టమొదటి ఆత్మ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆత్మదే ప్రమేయాలు మొత్తం 12 ఉన్నాయన్నమాట. అక్కడ మొట్టమొదటి ప్రమేయంలో మొత్తం ప్రమేయం కింద 12 తత్వాలు ఉన్నాయన్నమాట. ఆ 12 తత్వాల్లో మొట్టమొదటిది ఆత్మ, లాస్ట్ లో ఉండేది అపవర్గం. అందుకే ఆత్మాది అపవర్గ పర్యంతం ఆ సూత్రంలో చెప్పుకుంటారు, తర్వాత వస్తుంది. ఆత్మ నుంచి మొదలుకొని అపవర్గ పర్యంతం ఏవైతే ఉన్నాయో ఆత్మది అపవర్గ పర్యంత ప్రమేయే. ఈ ప్రమేయాలు ఏవైతే 12 అని చెప్పుకున్నారా అందులో అవన్నీ 12లో ఆత్మది అపవర్గ పర్యంత ప్రమేయే మిథ్యా జ్ఞానం విపరీతమైన జ్ఞానం అనేక ప్రకారాలుగా ఉంటుంది. అనేక ప్రకారంగా వర్తితే అనేక ప్రకారాలుగా ఉంది అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అది ఏ రకంగా ఉంది, అనేక ప్రకారంగా విపరీత జ్ఞానం అనేది కింద ఇచ్చారో అది చూద్దాం. అర్థమైనా? ఆత్మ నుంచి మొదలుకొని అపవర్గ పర్యంతం వీటిని తెలుసుకునేటప్పుడు నిత్యా జ్ఞానం అనేది ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉంటుంది. చాలా మంది చాలా భిన్న భిన్న రకాలుగా ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది భిన్న భిన్న వ్యక్తుల్లో, అది మనకు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది గమనించండి. ఆత్మని తావత్ అంటే ఆత్మని విషయంలో ముందు ఆత్మ విషయం, ఆత్మ పరమాత్మ విషయంలో మనకి ఇక్కడ జీవాత్మ తీసుకోవచ్చు, పరమాత్మ తీసుకోవచ్చు. ముందు ఆత్మ సందిగ్ధం ఉందన్నమాట. అందుకే ఆత్మని తావత్ అస్థి ఇది, ఆత్మని తావత్ నాస్తి ఇది. మొట్టమొదటి నాస్తి ఇక్కడ దీంట్లో అంతర్గతంగా ఉంది, అది గమనించండి. ఆత్మ విషయంలో నాస్తి ఇది, ఆత్మ విషయంలో అంటే ఆత్మ విషయం లేదనే విషయంలో ఆ సందర్భం చెప్తున్నారు. ఏది ఏ రకంగా అంటే అనాత్మని ఆత్మ ఇది, ఏదో ఆత్మ ముందు ఆత్మ అసలు లేదు. ఒకదేమంటే అసలుకి ఆత్మతత్వం అంటే ఏది లేదు అని ప్రస్తావ. ఆత్మని నాస్తి ఇది, అసలు లేదు. ఆత్మ అంటే తత్వం అనేది ఏది లేదు అని ఒకరు అంటున్నారు. ఒకరేమంటున్నారు అనాత్మని ఆత్మ, ఏదైతే ఆత్మ కాదో దాన్ని ఆత్మగా భావిస్తాయి. ఇది ఒక మిథ్యాజ్ఞానం. ఒకటే మిథ్యాజ్ఞానం అంటే నాస్తికులు ఏమంటున్నారు అసలు ఆత్మతత్వం అంటే ఏది లేదు అని ఒకరు అంటున్నారు. ఒకరేమంటున్నారు ఇక్కడ అనాత్మని ఆత్మ, ఏదో ఆత్మ కాదు అంటే శరీరం ఆత్మ కాదని ఆత్మ అనుకోవడం అంట. ఏదో ఆత్మ కాదని ఆత్మగా భావించడం. అలాగే దుఃఖే సుఖమితి, కొంతమంది ఏదో దుఃఖమో దాన్ని సుఖంగా భావిస్తున్నాం. సంసారం మనం అంతా ఉన్నాం, దుఃఖాన్ని సుఖంగా భావించేసి ఆ సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంట. అంటే దాంట్లో ఉండే దుఃఖాన్ని చూడకుండా దుఃఖమే సుఖంగా అనుభూతిని పొంది ఆ మిథ్యాజ్ఞానంలో అవిద్యతో యుక్తమైపోయి మనము దుఃఖాన్ని సుఖంగా భావించి దానికోసము ప్రయత్నం చేస్తున్నాం అంట. అందుకే దుఃఖే సుఖమితి, ఏదో దుఃఖమో దాన్ని సుఖంగా భావించడము. అనిత్యే నిత్యమితి, ఏదో అనిత్య పదార్థాలు ఏవైతే ఏ పదార్థం నిత్యంగా శాశ్వతంగా ఉండవో అవి నిత్యమేంటివి అని చెప్పుకోవడము. అందుకే అనిత్య నిత్యమితి, ఇదంతా మిథ్యాజ్ఞానం అంట. ఏదైతే ఎలా ఉందో అలా కాకుండా విపరీతంగా తెలుసుకుంటాం, ఇది మిథ్యాజ్ఞానం. అనిత్య నిత్యమితి. అలాగే అత్రానే, అతనే ఏదో మనకు రక్షణగా లేదో దాన్ని రక్షించే వస్తువుగా భావించడం అంట. మనకి ఏదో రక్షణగా లేదో అత్రానే త్రాణమితి, మనకి ఏదో రక్షణగా ఉండదో దాంట్లో రక్షణగా భావించడం అంట. అందుకే అత్రానే త్రాణమితి, దాంట్లో ఆ విధంగా మనం విపరీతంగా ఆలోచించడం. అలాగే సభయే, ఎక్కడ భయయుక్తమేదో, ఏదైతే భయయుక్తమైన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భయయుక్తమైనటువంటి, ఇంకా ఏవైతే సంసార కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ దుఃఖము ఇవన్నీ మనకు భయాన్ని కలిగిస్తాయన్నమాట. ఎక్కడ భయం ఉందో దాన్ని నిర్భయంగా భావించడము, భయయుక్తమైనటువంటి ఈ సంసారాన్ని నిర్భయంగా భావించడము. అంటే ఇదంతా ఏ భయరహితమైంది అంటే మనకు భయం ఎప్పుడు కలుగుతుంది, మృత్యుని చూడగానే భయం వేస్తుంది. మనకు మృత్యు యొక్క దుఃఖం పెద్ద భయంకరమైన దుఃఖం అనమాట. ఆ దుఃఖాన్ని చూడగానే మనకు వెనకబడే మనం చాలా భయపడిపోతాం అంట. అట్లా ఈ జన్మ ఒక భయంకరమైన కర్మతో యుక్తమైంది కాబట్టి దాని అటువంటి భయయుక్తమైనటువంటి దాంట్లో నిర్భయంగా భావించడం అన్నమాట. అజ్ఞాన కారణంగా, మిథ్యాజ్ఞాన కారణంగా అలా భావించడం. అందుకే భయయుక్తమైనటువంటి దాంట్లో నిర్భయంగా భావించడం, ఇది ఒక మిథ్యాజ్ఞానము. అలాగే జుగుప్సితే అభిమతం ఇది, జుగుప్స్తే ఈ శరీరం అనేది కూడా జీర్ణశీలం అయిపోతుంది, నష్టం అయిపోతుంది, కుళ్ళిపోతుంటుంది, రకరకాలుగా ఉంటుంది. అంటే ఇది గృహీతమైన శరీరాన్ని కూడా మనం దాని పట్ల ఆకాంక్షతో ప్రేమయుక్తంగా రాగయుక్తంగా జీవం కావడం అన్నమాట. ఇది ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరం మాయలో పడిపోయి మోహ మాయలో పడిపోయి దీని పట్ల అత్యంత ఆసక్తికరంగా ఉంటాం. అంటే ఏదైతే ఇదే కాకుండా ఏది జుగుప్సితమైందో అంటే అసహ్యంగా ఏదైతే అంటే అసహ్యంగా జుగుప్స అంటే ఘృణాభావన ఏదైతే కలుగుతుందో అటువంటి దాని పట్ల మనం ఆకర్షణయుక్తంగా ఉండడం అన్నమాట. పరస్పర శరీరం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, ప్రీతి ఎక్కువగా ఉంటుంది. వాటి పట్ల అత్యంత కోరిక మోహయుక్తంగా రాగయుక్తంగా మనం లీనం కావడం అన్నమాట. అంటే ఏదైతే శాశ్వతం కాదో దాన్ని శాశ్వతంగా భావించడం అన్నమాట. కాబట్టి ఇక్కడ జుగుప్స్తే అభిమతం ఇది. అలాగే హాతవ్యే అప్రతిహాతవ్యం ఇది,
ఏవైతే చూడనే యోగ్యమైనవో అంటే ఏవైతే వదిలిపెట్టడానికి యోగ్యమైనవో వాటిని వదిలిపెట్టకుండా వాటిని గ్రహించడం అన్నమాట. హాతవ్యే ఏవైతే వదులుకోవాలనుకుంటున్నాయో వదిలిపెట్టకుండా అప్రతిహాతవ్యం వాటిని వదిలిపెట్టకుండా అలాగే గ్రహించుకోవడం అన్నమాట. అది మనకు ఆత్మ కళ్యాణానికి యుక్తమైనది కాదు. అయినా దానికి స్వార్థంతో అవిద్యతోటి అంధకారంతో దాన్ని గ్రహిస్తున్నామాట. ఇలాగే ఇవన్నీ మిథ్యాజ్ఞానం అన్నమాట. మిథ్యాజ్ఞాన కారణంగా ఏదో చూడనే దానికి యుక్తమైన వదిలిపెట్టకుండా కొన్ని మంచి చిన్న చిన్న లౌకిక విషయాలు చూసుకోండి. ఇవన్నీ చాలా మంది రకరకాల వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలు అవన్నీ వదిలేయాలని చెప్పి తెలుసామట. వ్యసనాలు వదిలేయాలని తెలిసినా కూడా మనం వదిలేకున్నాం. ఆ స్వార్థంతో ఆ సంస్కారం యుక్తంగా అలవాటు కావడం వలన చూడనే వదిలిపెట్టేటువంటి యోగ్యమైన వస్తు పదార్థాన్ని కూడా మనం అది మనకు నష్టం చేస్తుంది, ప్రాణహాని కలిగిస్తుంది, మనకు అనేక జబ్బులకు అనేక రోగాలకు కారణం అవుతుంది అని వదిలిపెట్టవలసిన వస్తువులు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టకుండా దానికి బానిస కావడం, దానికి వ్యసనానికి లోను కావడం, అట్లా వాటి పట్ల అప్రతిహాతవ్యం ఇది. అదే మిథ్యాజ్ఞానం. దానివల్ల యథార్థత కూడా తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా వదిలేస్తాం. లేదు కాబట్టి దాన్నే జ్ఞానంగా భావించి అదే క్షణికమైన సుఖాన్ని ఇస్తుంది కాబట్టి దాంట్లో లీనం కావడం అనమాట. అందుకే హాతవ్య అప్రతిహాతవ్యం ఇది. అలాగే ప్రవృత్తి విషయం చెప్తున్నారు ఇక్కడ. ప్రవృత్తి అంటే ఇక్కడ సూత్రంలో ఉందిలా దుఃఖ జన్మ ప్రవృత్తి. ఓకేనా? ఇక్కడ ప్రవృత్తి విషయం ఏం చెప్తున్నా అంటే నాస్తి కర్మ అంటే అసలు కర్మ అంటూ ఏది లేదు. ఏంటి ప్రవృత్తి అని చెప్పినాం, కర్మ అని చెప్పుకునేదా? ఏదో కర్మ చేయడం, ధర్మాధర్మ కర్మలు చేయడం అన్నమాట. కాబట్టి నాస్తి కర్మ లేదన్నమాట. అంటే ఇటువంటి కర్మలు లేవు. కాబట్టి కర్మ లేకపోతే నాస్తి కర్మఫలం. ఇప్పుడు కర్మ ఉంటే కర్మఫలం ఉంటుంది. కాబట్టి అక్కడ కర్మఫలం అంటే ఏది లేదు. అందుకే నాస్తి కర్మ అంటే అసలు కర్మే లేవు. ఎటువంటి ధర్మాధర్మరూపి కర్మ, పుణ్యరూపి కర్మలు లేవు, పాపరూపి కర్మలు లేవు. ఇప్పుడు పాపరూపి కర్మలు పుణ్యరూపి అసలు కర్మ అంటే లేదు అన్నప్పుడు దాని యొక్క కర్మరూపి ఫలం కూడా ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మనం చేసిన పాపరూపి కర్మల వల్ల పాప పుణ్యరూపి కర్మల మనకు జన్మ కలుగుతుంది చెప్పినాం. ఇక్కడ ఏమంటున్నా అంటే మిథ్యాజ్ఞం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఎలా ఆలోచిస్తారు ఆ విషయం చెప్పుకుంటున్నాం అన్నమాట. మిథ్యాజ్ఞం ఎలా ఉంటుంది అదే కర్మే లేదు. కర్మ లేకపోతే కర్మ ఫలం కూడా ఉండదు. దానివల్ల ఎటువంటి ఫలం రాదు మనకు. అందుకే నాస్తి కర్మ అంటే నాస్తి కర్మ ఫలం. కర్మ లేకపోతే ఫలం కూడా ఉండదు. అలాగే దోషం అంటే ఏమిటి? దోష విషయం చెప్తున్నా ఇక్కడ. నాయం దోష నిమిత్త సంసార. ఈ సంసారం దోష నిమిత్తం కాదు. ఏంటి? ఈ సంసారం అయితే ఉత్పన్నమైందో అది దోషం ఉంది కాబట్టి సంసారం ఉత్పన్నమైందంటే దోషం ఎక్కడ? జీవాత్మలో దోషాలు ఉన్నాయి. రాగద్వేష ఈర్ష కామ క్రోధ మద మాత్సర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ సృష్టి ఉత్పన్నమైంది. ఎందుకంటే సృష్టి యొక్క నిర్మాణం జరుగుతుంది భోగాపవర్గార్థం దృశ్యం. భోగం అపవర్గం కోసం దృశ్య జగత్తు ఉంది. కానీ ఎవరి కోసం ఉంది? ఆత్మ కళ్యాణం కోసం ఉన్నమాట. ఈ దృశ్య జగత్ అంతా దోషంతో యుక్తమైంది కాబట్టి ఆత్మ కళ్యాణం కోసమే ఉందన్నమాట. కాబట్టి అంటే ప్రవృత్తమైంది సృష్టి యొక్క నిర్మాణం. అందుకే దోష విషయంలో నాయం దోష నిమిత్త సంసార ఇది ఈ సంసార దోషయుక్తం కాదు అని అలాగా భావించడం అట. ఇప్పుడు దోషాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ సంసారం ఈ జన్మ కలుగుతున్నాయట. దాన్ని ఎలాగ ఇది దోష నిమిత్తం కాదు అని విపరీతంగా ఆలోచించడం, మన సుఖాల కోసం ఉత్పన్నమైంది అని ఆలోచించుకోవడం అనమాట. అలాగే నెక్స్ట్ ప్రేత్యా భావే. ప్రేత్య అంటే చనిపోవడం, భావే అంటే మళ్ళీ ఉత్పన్నం కావడం. ప్రేత్యా భావే నాస్తి. ప్రేత్యా భావే అంటే చెప్పాను కదా. ప్రేత్య అంటే ఇక్కడ జన్మ ద్వారా మనం జన్మ తీసుకునే జన్మ అవస్థలో ఉన్నాం. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడం. ప్రేత్య చనిపోవడము. అలాగే భావ అంటే మళ్ళీ ఉత్పన్నం కావడం, జన్మ తీసుకోవడం అనమాట. అట్లా ప్రేత్యా భావే నాస్తి అంటే ఇది చనిపోవడము మళ్ళీ ఉత్పన్నం కావడం అంటే ఏం లేదు. అందుకే చాలా అక్కడ ఉంటుందా అసలుకి మళ్ళీ జన్మ ఉంటుంది లేదో ఎవరికి తెలుస్తుందండి. అందుకే ఇదే జన్మ, అందుకే ఇష్టానుసారంగా దీన్ని అనుభవించవచ్చు అని చెప్పి ఉంటుంది. నాస్తికులు ఎలా ఉంటుంది అనమాట. అది అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండని అలాంటి మిథ్యాజ్ఞానం. మనము ఇప్పుడు ఏదైతే జన్మ ఉందో అదే జన్మ, మళ్ళీ జన్మ అంటూ ఏది ఉండదు. అలాగా ఈ ప్రేత్యాభావం అనేది మళ్ళీ జన్మ మృత్యు జన్మ అంటూ ఏది లేదు. జంతువు జీవోవా అంటే సత్వం ఆత్మావా, సత్వ ఆత్మావా యహ ప్రేయాత్ ప్రేత్యాచ భవేదితి. అంటే ఈ సత్తాత్మ జీవాత్మ అనేది జీవాత్మ శరీరం అనేది అంటే జంతువు జీవోవా, ఆ ఏదైనా ప్రాణి కావచ్చు, జంతువు కావచ్చు, పశు పక్షి కావచ్చు. ఈ జన్మలు ఏదైతే ఉందో అదే మళ్ళీ ఆ చనిపోయి మళ్ళీ పుడుతున్నా అలాంటి ఏం లేదన్నమాట. అలాగా భావించడం అన్నమాట. అదే విషయం చెప్పారు ఇక్కడ. జంతువు జీవోవా అంటే సత్వ ఆత్మావా, దాన్ని ఇంకో రకం చెప్పారన్నమాట. యహ ప్రేయాత్ ఏదైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందో, ప్రేయాత్ అంటే ప్రేత్యాచ భవేత్ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది.
అలాగా ఇటువంటి చనిపోవడం మళ్ళీ రావడం అంటూ అటువంటి ఏది లేదు అని అలా మిథ్యా జ్ఞానంతో ఆలోచించడము, అటువంటి కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాగే అనిమిత్తం జన్మ, ఏంటి ఈ జన్మ అనేది అనిమిత్తం. మనం ఏం చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్నామట, జన్మ నిమిత్తం కర్మ, జన్మ కలగడానికి కారణం ఏంటి, కర్మ అని చెప్పుకున్నామట. ఈ జన్మ ఎందుకు కలిగిందో కర్మ నిమిత్తం జన్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటాం, ఈ జన్మ ఏదైతే కలిగిందో అనిమిత్తం, ఏ నిమిత్తం ఏ కారణం చేత ఉత్పన్నం కాలేదు, సామాన్యంగానే ఉత్పన్నమైంది అంతే. దీనికి ఎటువంటి కారణం లేదు, జన్మ కలగడానికి ఎటువంటి కారణం లేదు, ఎటువంటి పాప పుణ్యదు కర్మలు ఏమీ లేదు. అది అనిమిత్తంగానే, ఎటువంటి నిమిత్తం లేకుండా, ఎటువంటి కారణం లేకుండా నిష్కారణంగా జన్మ ఉత్పన్నమైంది. కాబట్టి అనిమిత్త జన్మ, ఇది అనిమిత్తమే జన్మ అని చెప్పామైందంట. అది అనిమిత్తం జన్మ అంటే అనిమిత్తో జన్మ ఉపరమ ఇత్యాది. ఉపరమ అంటే ఇక్కడ ఉపరమ అంటే మళ్ళీ ఉపరమ అవుతుంది, నష్టమైపోతుంది, మళ్ళీ ఉత్పన్నం కాదనమాట. నిమిత్తం లేక ఎటువంటి నిష్కారణంగానే జన్మ ఉత్పన్నమైంది, నిష్కారణంగా ఉపరమ అవుతుంది, నష్టమైపోతుంది. కానీ ఎటువంటి కారణం లేదు. ఇది ఆదిమాన్ ఇత్యాదిమాన్ ప్రేత్యాభావ అంటే ఆదిమాన్ ప్రేత్య అంటే ఆది ఉంది, ప్రేత్యాభావ అంటే చనిపోయి మళ్ళీ వస్తుంది, అనంతశ్చ అనంతకాలం వరకు ఉంటుంది. మరి ఒకసారి అంటే ఆది ఒకసారి ఎప్పుడో ఒకసారి జన్మ ఉత్పన్నమైంది అన్నమాట. ఒక జన్మ జీవం కావచ్చు, పశు పక్షి ఏదైనా కావచ్చు, జన్మ ఉత్పన్నమైంది, ఉత్పన్నమైన తర్వాత మళ్ళా అనంతకాలం వరకు ఉంటుంది అని అలా భావించడం అన్నమాట. అంటే ఏదైతే జన్మ ఉత్పన్నమైందో అది ఎటువంటి ప్రాణి శరీరమైనా కూడా ఉత్పన్నమైన తర్వాత అలాగే ఉంటామంట. ప్రేత్యాభావ అనేది ఓ చనిపోయిన తర్వాత మళ్ళీ భావం ఏదైతే అవుతుందో అనంతకాలం వరకు ఉంటుంది. ఇది ఆదిమాన్ అంటే ఆది ఉంది అన్నమాట. ఆది ఉందంటే అనంతకాలం వరకు ఉంటుంది. ఎప్పుడో జన్మ స్టార్ట్ అయింది, ఇక నష్టం కాదు, కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. అలా మిథ్యా జ్ఞానంతో యుక్తం కావడము. అందుకే ప్రేత్యాభావ అనంతశ్చ ఆదిమాన్ ప్రేత్యాభావ. ఆదిమాన్ అంటే ప్రేత్యాభావ అని ఒకసారి ఆదిగా స్టార్టింగ్ లో ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉత్పన్న తర్వాత అనంతకాలం వరకు ఉంటుంది అన్నమాట. అనంతశ్చ అలా భావించడం అన్నమాట. ఇది జన్మ అయితే అనంతకాలం వరకు ఉంటుంది కాబట్టి నష్టమేం కాదు, అలా మిథ్యాగా ఆలోచించడం అన్నమాట. అలాగే నైమిత్తిక సన్ కర్మ నిమిత్త ప్రేత్యాభావ ఇది. నైమిత్తిక సన్ కర్మ నిమిత్త ప్రేత్యాభావ ఇది అంటే కొంతమంది ఏమంటారు, ఇది నైమిత్తికంగా ఉంది, నైమిత్తిక నిమిత్తంగా ఉంటూ కారణంగా ఉంటూ కర్మ నిమిత్తమే ఈ ప్రేత్యాభావము. కర్మ ఉంది కాబట్టి ప్రేత్య జన్మ మరణ చక్రం ఉంటుందని అలా కొంతమంది ఆలోచించేవాళ్ళ. ఈ రకం కూడా కర్మ నిమిత్తమే జన్మ. అందుకే ఈ నైమిత్తిక నిమిత్తత అంటే కారణం ఉంటూ కర్మ నిమిత్తం ద్వారానే ప్రేత్యాభావం ఉంది. అంటే ఈ ప్రేత్యనే వెళ్ళిపోవడము, మళ్ళీ జన్మ తీసుకోవడం, చనిపోయిన తర్వాత ప్రేత్యాభావాన్ని మళ్ళీ కలిగి ఉండటం అన్నమాట. ప్రేత్య అని చెప్పా చనిపోవడము, భావాన్ని మళ్ళీ ఉత్పన్నం కావడం, మళ్ళీ జన్మ తీసుకోవడం. ఈ రకంగా కొంతమంది ఆలోచిస్తుంటారు అన్నమాట. ఈ రకంగా లాస్ట్ ఏం చెప్పారు, ప్రేత్యాభావం తర్వాత అపవర్గే. ఒక నిమిషం, దానికి మధ్యలో ఇంకో లైన్ ఉంది. దేహ ఇంద్రియ బుద్ధి వేదన సంతాన ఉచ్ఛేద ప్రతిసంధానాభ్యాం నిరాత్మక ప్రేత్యాభావ ఇది. ఇక చూడండి, దేహము ఇంద్రియము బుద్ధి వేదన అంటే దుఃఖ వేదన ఏదైతే బాధ ఏదైతే ఉందో అది వేదన అన్నమాట. సంతాన ఉచ్ఛేద మళ్ళీ ప్రతిసంధానాభ్యం మళ్ళీ అది యుక్తం కావడము. నిరాత్మక ఆత్మ అంటే నిరాత్మకమైన అంటే ఆత్మరహితమైనది. ఇవన్నీ దేహ ఇంద్రియ బుద్ధి వేదన ఏవైతే అవుతున్నాయో సంతాన ఉచ్ఛేదం ఇవన్నీ కూడా మళ్ళీ ప్రతిసంధానం అయితే మళ్ళీ ఏవైతే పడుతున్నాయి ప్రత్యాభావం ద్వారా మళ్ళీ చనిపోయి మళ్ళీ ఏమైనా వస్తున్నాయో ఇవి నిరాత్మక, ఎటువంటి ఆత్మ లేదు ఇక్కడ. అవి సహజంగానే వస్తున్నాయో సహజంగా ఉత్పన్నం అవుతున్నాయి అన్నమాట. కాబట్టి నిరాత్మక ప్రేత్యాభావ ఇది అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఇవి దేహాలు ఇంద్రియాలు బుద్ధి సుఖ దుఃఖ భావన ఏదైతే ఉందో సంతాన ఉచ్ఛేదం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మళ్ళీ ఉచ్ఛేదం తర్వాత నష్టమైన తర్వాత మళ్ళీ అనుసంధానాభ్యాం మళ్ళీ అనుసంధానం అవుతుంది, ప్రతిసంధానం అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయి. ఇవి సహజంగానే ఇవి నిరాత్మక ప్రేత్యాభావ. అయితే జన్మ మృత్యు చక్రం అయితే నడుస్తుందో అది నిరాత్మకం, ఎటువంటి ఆత్మ లేదు. ఇవే దేహము ఇంద్రియ బుద్ధి ఏవైతే ఉన్నాయో అవే. ఇది ఒక తత్వం ద్వారా ఉత్పన్నం అవుతుంది, సహజంగా ఉత్పన్నం అవుతున్నాయి, అలాగే నష్టం అవుతున్నాయి అని కొంతమంది అభిప్రాయం అంట. ఆ రకంగా మిథ్యా జ్ఞానంతో ఆలోచిస్తుంటామట. నెక్స్ట్ అపవర్గం అంటే అపవర్గ విషయం అంటే మోక్ష విషయంలో భీష్మ అంటే తాత్పర్యము, భీష్మ అంటే తాత్పర్యం ఇక్కడ భయంకరమైన అని చెప్పి ఏంటి భయంకరంగా ఈ జన్మ అనేది ఇవన్నీ ఉన్నాయనుకోండి మనకు భయంకరమైన స్థితి కలుగుతుంది. భయంకరంగా అంటే ఏంటి చూడండి, భీష్మ కలు అయం సర్వ కార్యోపరమ.
ఇంకా ఎటువంటి కార్యాలు లేకుండా పూర్తిగా అంటే అన్నిటి సంసారంలో ఉండే క్రియాకలాపాలు ఏవైతే అన్నిటి వదులుకోవడం అన్నమాట. సర్వ కార్యోపరప ఉపరం అంటే పూర్తిగా అన్ని పనులతోటి నష్టం కావడం అంటే పక్కకి వెళ్ళిపోవడం అంట. సర్వ కార్యోపరప. అలాగే సర్వ విప్రయోగే అంటే విప్రయోగం అంటే అన్ని కర్మ, విప్రయోగం అంటే వదిలేయడం అట, తీసివేయడం. సర్వ విప్రయోగే అపవర్గే బహు భద్రకం లుప్యతే. అపవర్గే బహు భద్రకం లుప్యతే ఇది కథం బుద్ధిమాన్. అంటే ఇక్కడ ఇవన్నీ వదులుకోవాలి. ఏంటివి? ఈ సంసారంలో కర్మలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, సర్వ విప్రయోగే అన్ని వదిలేసినప్పుడు అప్పుడు అపవర్గంలో ఏమవుతుంది? బహు భద్రకం లుప్యతే. అన్ని వదిలేసినప్పుడు అని భద్రకం అంటే కళ్యాణమైనటువంటి వస్తు పదార్థాలు అన్ని ఉత్పన్నం అవుతాయి అని చెప్పడము. అంటే అపవర్గంలో ఇవన్నీ సంసారం నుండే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, సుఖాలు ఏవైతే ఉన్నాయో అన్ని వదిలేసినప్పుడు సర్వ కార్యోపరపం అన్ని పూర్తిగా నాకు ఏది వద్దు, ఈ సుఖం వద్దు, ఈ సుఖం వద్దు, అలా పూర్తిగా అన్ని కర్మలతో ఉపరమం అయినప్పుడు, అది వద్దనుకున్నప్పుడు అంటే అదే విషయాన్ని సర్వ విప్రయోగే అని వదిలేసినప్పుడు అపవర్గంలో మనకు బహు భద్రకం లుప్యతే. అంటే అపవర్గం అంటే మోక్షంలో ఏమవుతుంది? మనకు భద్రకాలం అంటే కళ్యాణకరమైనటువంటి స్థితి, ఆనందానుభూతి కలుగుతుంది. ఇవన్నీ చెప్పడం ఎలా ఉంటుందంటే అది భయంకరంగా ఉంటుంది, వినటానికి భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సంసారంలో కనిపించే సుఖాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడో కనిపించిన దానికోసము అపవర్గం మోక్షం కోసము జడ పదార్థం కోసం కనిపించేది తెలియదు, చూడలేదు, దానికోసం ప్రయత్నించడం ఎందుకు అని కొంతమంది ఆచరణ మిథ్యాజ్ఞం ఇలా ఉంటుంది. అంటే ఎవరెవరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా అని చూపించదన్నమాట. కొంతమంది ఏమంటున్నారు, అసలుకి ఈ దేహము, ఇంద్రియం, బుద్ధి ఇవన్నీ వేదన ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఎటువంటి ఆత్మ లేకుండా, ప్రమేయం లేకుండా ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతున్నాయి అంతే ఇవన్నీ కూడా. అలాగే ఇవన్నీ అన్ని సర్వ కార్యోపరమ అన్ని కార్యములు ఏవైతే ఉన్నాయో, సంసార క్రియాకలాపాలు ఏవైతున్నాయో, సుఖ దుఃఖాలు ఏవైతున్నాయో అన్ని వదిలేసినప్పుడు సర్వ విప్రయోగే అప్పుడు అపవర్గంలో బహు భద్రకం లుప్యతే అంటున్నావు కదా. ఎటువంటి బుద్ధిమంతుడు ఇక్కడ ఉండే సుఖాలను వదిలేసుకొని లేని సుఖం కోసం ప్రయత్నం చేస్తాడు? అది చెప్తాడు. కథం బుద్ధిమాన్ సర్వ సుఖచ్ఛేదం అంటే అన్ని సుఖంతో యుక్తమైన సంసారాన్ని వదిలేసి అచైతన్యం అపవర్గం రోచయేత్ ఇది. అంటే ఒక మిథ్యా వ్యక్తి, విపరీత జ్ఞానంతో యుక్తమైన వ్యక్తి ఆలోచిస్తున్నమాట. ఏ బుద్ధి సంసారం నుండి సుఖ దుఃఖ అన్నిటిని వదిలేసుకుంటే నీకు మోక్షంలో అపవర్గంలో నీకు భద్రం కలుగుతుంది, కళ్యాణం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎవరు చెప్తారు? అది ఎవరు చూసామని? అంటే ఉన్న సుఖాన్ని వదిలేసి, ప్రత్యక్ష సుఖాన్ని వదిలేసి లేని సుఖం కోసం ఏ బుద్ధిమంతుడు దానికోసం ప్రయత్నం చేస్తాడు అని మిథ్యాజ్ఞాని ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. ఓకేనా? ఇవన్నీ మిథ్యా జ్ఞానం అంటే విపరీత జ్ఞానంతో ఉండే ఆలోచించిన వ్యక్తుల అభిప్రాయాన్ని ఇక్కడ మనం ఇంతవరకు వ్యక్తం చేసుకున్నామట. అందుకే అపవర్గే భీష్మ అంటే అపవర్గం అంటే ఏదో కనిపించిన ఆ మోక్షం కొరకు భీష్మంగా అంటే ఎలా ఉంటుందంటే అన్ని కించి వదిలేసి అన్ని త్యాగం చేసి నీకు మోక్షంలో మీకు సుఖం ఇస్తాము, ఆనందం ఇస్తాము, కళ్యాణం ఉంటుందంటే ఎలా నమ్ముతాం? అది ఏ బుద్ధిమంతుడు నమ్మడు. అంటే మిథ్యాజ్ఞానయుక్తమైన వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇది ఇంతవరకు. అందుకే ఏ బుద్ధిమంతుడు ఉండే కనిపించే సంసారంలో కనిపించే సుఖాన్ని వదిలివేసి ఎవరు కూడా అపవర్గం కోసం ప్రయత్నించదు, ఎవరు ఇష్టపడదు. అందుకే కథం బుద్ధిమాన్ సర్వ సుఖ ఉచ్ఛేదం అంటే సంపూర్ణ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాన్ని ఉచ్ఛేదం చేసి అచైతన్యం అపవర్గం, అది చైతన్యయుక్తమైనదో అదేందో మనకే తెలియదు. అచైతన్యం అపవర్గం కథం రోజే ఎలాగ ఇష్టపడతాడు? ఎప్పుడు కూడా ఇష్టపడు. పుణ్య సుఖాన్ని వదిలేసి దీనికోసం ప్రయత్నం చేసి లేని ప్రాప్తవ్యాన్ని వదులుకొని లేని దానికోసం ఎందుకు ప్రయత్నం చేయడం అని మిథ్యా జ్ఞానంతో యుక్తమైన వ్యక్తి ఈ రకంగా ప్రస్తావిస్తున్నామట. ఆ రకంగా రకరకాల వ్యక్తులు ఈ రకంగా మిథ్యా జ్ఞానం అనేక ప్రకారంగా ఉంటుంది. చెప్పిన మొట్టమొదటి లైన్ లో ఆత్మ నుంచి అపవర్గ పర్యంతం మిథ్యా జ్ఞానం అనేక ప్రకారాలుగా ఉంటుంది. ఆ ప్రకారాలు ఏంటో మనం కింద ఇప్పుడు చూసాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దానికి యథార్థంగా ఇక్కడ చెప్తున్నాడు ఏ రకంగా అనేది. కింద చూడండి. ఏ తస్మాత్ మిథ్యా జ్ఞానాత్ అనుకూలేషు రాగ ప్రతికూలేషు ద్వేష. ఇప్పుడు మిథ్యాజ్ఞానం చెప్పదా? మిథ్యాజ్ఞానం ఉందనుకోండి, మొట్టమొదటి దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానం చెప్పదా? ఆ మిథ్యాజ్ఞానం విషయంలో ఇక్కడ చెప్తున్నాను ఎలా ఉంటుంది అనేది. మిథ్యాజ్ఞానం అనేది ఏ రకంగా ఉంటుంది. ఏ తస్మాత్ మిథ్యాజ్ఞానాత్ అని మిథ్యాజ్ఞానం చేత విపరీత జ్ఞానం చేత అనుకూలేషు రాగ, మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ రాగం ఉంటుంది, ప్రీతి ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది. ఎక్కడైతే ప్రతికూలత ఉంటుందో మనకి విపరీతంగా ఎవరైతే ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుందన్నమాట. అంటే అనుకూల వ్యక్తుల పట్ల, విషయాల పట్ల, వస్తువుల పట్ల, పదార్థాల పట్ల మనకు రాగం, ప్రీతి, ఆకర్షణ ఉంటుంది. ఏదైతే మనకు విపరీతంగా ఉంటాయో, ప్రతికూలంగా ఉంటాయో అక్కడ ఆ వస్తువు పట్ల, ఆ వ్యక్తి పట్ల ఏదైనా కావచ్చు అక్కడ ద్వేషం ఉంటుంది. ఇది మిథ్యాజ్ఞానం అన్నమాట.
రాగద్వేషాధికారాచ్చ. అవి రాగద్వేషం వల్ల ఏమవుతుంది? నీలో రాగం ఉంది అంటే అనుకూల విషయాలపై రాగము, ప్రతికూల విషయాలపై ద్వేషం ఉంది. ఆ రాగద్వేష కారణంగా ఏమవుతుంది అది చెప్తాడు. రాగద్వేషాధికారా అంటే రాగము ద్వేష కారణం వల్ల ఏమొస్తుంది? ఆ ఇష్టమైన వస్తువు కోసం, అనుకూల విషయంలో రాగం ఉందని చెప్పాం కదా, ఆ ఇష్టమైన వస్తువు కోసం, ఆ పదార్థాన్ని పొందడం కోసం, ఆ వ్యక్తిని పొందడం కోసం ఏం చేస్తాము? అసత్య భాషణ చేస్తాం. ఏం చేస్తామండి? అసత్య భాషణ చేస్తాము. అసత్యం, అసత్య, ఈర్ష్య, మాయ, లోబాదయో దోషాహ భవంతి. ఏమంటే ఈ దోషం వల్ల ఇవన్నీ చేస్తాం. అసత్య భాషను చేస్తాము, ఈర్ష్య పడతాము, దాని మీద ఏదో మాయ చేస్తాము, లోభం యుక్తం అవుతాము. అంటే స్వార్థంతో ఏదైతే సిద్ధిస్తుందో ఆ స్వార్థయుక్తంగా, అధర్మపూర్వకంగా, అన్యాయపూర్వకంగా ఏ రకంగా దాన్ని సిద్ధింప చేసుకుంటామట. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. రాగద్వేషాధికార అసత్య అసత్యము, ఈర్ష, మాయ, లోబాదయో దోషాహ భవంతి అని చెప్పి ఈ రకంగా దోషాలు ఉంటాయన్నమాట. ఆ దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ దోషం ఉంటుంది చెప్పాం. ఆ దోషం వల్ల ఎటువంటి తప్పులు చేస్తాం అవి చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనలో దోషం ఉంటుంది, ఆ దోషాలు ఉన్నాయి కాబట్టి మనలో ఆ అనుకూల విషయంలో రాగము, ప్రతికూల దేశం అని చెప్పాం కదా, వాటిని ఆ రాగాన్ని మనము పొందడం కోసము, ఆ ఇష్టాన్ని పొందడం కోసము, దానికోసం ఏం చేస్తామో ఎటువంటి లోభం కానీ, మాయ కానీ, ఆ అసత్య భాషణం కానీ, దాని స్వార్థ సిద్ధి కోసం ఏమేం చేస్తామట. అసత్య భాషణం కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. ఈర్ష్య, మాయ, లోభాలు ఏవైనా చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ దోషాలు ఉంటాయన్నమాట. ఆ దానికోసం స్వార్థ ప్రవృత్తి కోసం కర్మ చేస్తాం, దాన్ని పొందాలి కదా. అనుకూల విషయం రాగం ఉంది, ఏ దాని పట్ల, ఏ వస్తువు పట్ల, ఏ పదార్థం పట్ల, ఏ వ్యక్తి పట్ల రాగం ఉందో దాన్ని పొందడం కోసం మనం ఏం చేస్తాము? శరీరంతో దోషం చేస్తాం. ఏం చేస్తామండి? శరీరాలతో దోషాలు చేస్తాం, తప్పు చేస్తాం అన్నమాట. అంటే అది ఏదైనా కావచ్చు పొందడం కోసం. అది శరీరంతో చేసే దోషాలు ఏవి అవి చెప్తున్నామట. అంటే మనము ఒక స్వార్థ సిద్ధి కోసం 10 రకాల పాపాలు చేస్తామండి. ఎన్ని రకాలుగా? అలాగా 10 రకాల పాపాలు చేస్తాం, 10 రకాల పుణ్యాలు చేస్తాం. అదే చూద్దాం. ఇక్కడ శరీరంతో ఏ దోషాలు చేస్తాము, వాక్కుతోటి ఏ దోషాలు చేస్తాము, మనసుతోటి ఏ తప్పులు చేస్తాం, దోషాలు చేస్తాం, అవి చూపిస్తాం. 10 రకాల తప్పులు ఇక్కడ చూపిస్తారు, దోషాలు ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి. దోషై అంటే ఎటువంటి దోషాలు? దోషై ప్రయుక్త అంటే దోషాలతో ప్రయుక్తమై మనం కర్మ చేస్తామట. ముందుగా శరీరంతో ఎటువంటి పాపాలు చేస్తాము, ఎటువంటి కర్మలు చేస్తాము అనేది ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఓకేనా? దోషై ప్రయుక్త తో శరీరేణ ప్రవర్తన. చూడండి కనిపిస్తుంది పైన స్లైడ్ మీద. శరీరేణ ప్రవర్తమాన, శరీరంతో అంటే ప్రవృత్తమై అంటే కర్మలు లీనమైపోయి ఏం చేస్తాడు? హింస, అస్తేయ, ప్రసిద్ధ మైథునాన్ని ఆచరతి అంటే హింస చేస్తాడు, దొంగతనం చేస్తాడు, ప్రసిద్ధమైన మైథునాలు ఏవైతే ఉన్నాయో, వ్యభిచారాలటువంటివి అవి కూడా ప్రసిద్ధమైన మైథునాన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరిస్తామట. ప్రసిద్ధ మైథునాన్ని ఆచరితి ఇటువంటి తప్పులు చేస్తాడు. శరీరంతో చేసే తప్పులు అన్నమాట. ఎన్ని ఉన్నాయి? హింస, అస్తేయము, ప్రసిద్ధ మైథునాన్ని. ఈ రకంగా 3 రకాల తప్పులు శరీరం ద్వారా చేస్తామన్నమాట. ఇవే ఎక్కువగా శరీరం చేసే దోషాలు అన్నమాట. వాక్కు ద్వారా చేస్తాము, వాచ. నెక్స్ట్ ఏం చెప్పారు? శరీరంతో చేసే పాపాలు ఏంటివి? హింస చేస్తాము, మనకు స్వార్థ సిద్ధి కోసము, అనుకూలమైన రాగ అని చెప్పారు. ఇష్టమైనటువంటి రాగయుక్తమైనటువంటి వస్తువు పట్ల, పదార్థం పట్ల, వ్యక్తి పట్ల ఏం చేస్తాం మనం? దానికోసం హింస కూడా చేస్తాము, దొంగతనం కూడా చేస్తాము, అబద్ధాలు కూడా చెప్తాము. అవసరమైతే ఇంకా సందర్భాన్ని బట్టి, వస్తు పదార్థాన్ని బట్టి ప్రసిద్ధమైన అవి కూడా చేసేస్తాము. ఇవన్నీ ఆచరిస్తాము. దోషాలు హింస, అస్తేయము, ప్రసిద్ధ మైథునాన్ని, ఈ 3 దోషాలు, పాపాలు శరీరంతో చేసేటివి. నెక్స్ట్ వాక్కుతో వాణితో ఏ తప్పులు చేస్తాము అది చెప్తున్నాడు. వాక్కుతో ఏం తప్పులు చేస్తామంటే వాచ అనృతం అంటే ఇక్కడ అశబ్ద భాష. అక్కడ హింస చెప్పాము, అస్తేయం చెప్పాము అంటే హింసించడము, దొంగతనం చేయడం. కింద వాక్కుతో ఏ తప్పులు చేస్తామో అనృతం, అనృత అబద్ధం చెప్పడం అంట. ముఖ్యంగా అబద్ధ భాష అంటే అసత్య భాషను చెప్పడం అంట. అనృతం, పురుష సూచన, అసంబద్ధ. అనృతము మళ్ళీ అసంబద్ధమైన ప్రలాపం చేస్తుంటాడు. అనృత, అనృత, పురుష సూచన, అసంబద్ధాన్ని అంటే అసంబద్ధమైన ప్రలాపము చేస్తుంటామండి. ఏం చేస్తుంటాం? ఒకటి అసత్య భాష చేస్తాము, అసత్య భాషతో పాటు చేస్తాం, ఒక్కోసారి అసంబద్ధమైన ప్రలాపం చేస్తుంటాం. ఒకటి సూచన ఉంది, పురుష సూచన అంటే పురుషులు నిందించడం అన్నమాట. పురుషులను
మహోదయ ఏంటండి? పరుష సూచన పురుష సూచన అది పరుష సూచన అంట. అంటే పదుల పట్ల సూచన అంటే నింద, మనం ఏదైనా లేనిపోయి నిందలు చాటిలు చెప్తుంటారు అదేనమాట. పరుష సూచన అంటే ఇతరులను చాటిలు చెప్పడము, లేనిపోనివి కల్పించి చెప్పడము, ఆరోపించడం, నింద ఆరోపించడం, ఈ తప్పు చేస్తామట. ఒకటి అన్నిత భాషణ చేస్తాము. పరుష సూచన అంటే ఇతరుల పట్ల నిందించడము, లేనిపోని కల్పించి చెప్పడము. అసంబద్ధమైన ప్రలాపం చేయడం అన్నమాట. ఏం చేస్తాము? అసంబద్ధమైనటువంటి ప్రలాపం చేయడం. ఈ మూడు వాక్కు ద్వారా చేసిన దోషం అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ మనసుతో ఏం చేస్తాము? పరద్రోహము, పరద్రవ్య అభిప్సాం, నాస్తిక్యం చ. ఇక్కడ ఏముంది? పరద్రోహం చేస్తున్నాము అంటే ఇతరులకు ద్రోహం చేయడము, అన్యాయం చేయడము. పరద్రవ్య అభిప్సాం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని మనసులో మనం పొందలేకపోయినా మనసులో కావాలని కోరుకోవడం అన్నమాట. మన అధికారం లేకపోయినప్పుడు కూడా అది కావాలని చెప్పి మనసులో ఊహించుకోవడం, ఇది చేస్తాం, ఈ తప్పు చేస్తాము. ఇంకోటి నాస్తిక్యం అంటే ఆత్మ లేదు, జీవాత్మ లేదు, అసలు ఇవన్నీ జన్మ అంటూ మళ్ళీ లేదు, అంటే జన్మ మృత్యు అంటున్నాం కదా, ఈ జన్మ చక్రం అనేది ఏం లేదు, మళ్ళీ చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు. ఇటువంటి విషయాల పట్ల నాస్తికత కలిగి ఉండడం అన్నమాట. ధర్మాధర్మాల పట్ల విశ్వాసం లేకుండా ఉంటాం, ఆత్మ పట్ల విశ్వాసం లేకుండా అన్నమాట. ధర్మానుకూలంగా ధర్మ విషయంలో విశ్వాసం, నమ్మకం లేకపోవడం, ఇవన్నీ మనసుతో చేసేటువంటి పాపాలు అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనస పరద్రోహము, పరద్రవ్య అభిప్సాం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని మనసులో కావాలని కోరుకోవడము, నాస్తిక్యం చ, ఇవి కూడా ఇక్కడ మూడించారు. కాబట్టి ఈ రకంగా మనసు ద్వారా చేసేటువంటి పాపాలు. ఒకటి చెప్పామంటే ఇక్కడ వాణిక ద్వారా అందులోనే అబద్ధం చెప్పడము. పురుష, ఇక్కడ పరుష అని చెప్పారు. పురుష శబ్దం ఉంది ఇక్కడ, కొన్ని పరుష శబ్దం ఉంది. ఇక్కడ పురుషాన్ని కూడా చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను. అది శబ్దం ఒకసారి గమనిస్తాను. ఇక్కడ పరుష ఉంది, మోచడ పురుష శబ్దం ఉంది. అంటే కఠోరంగా చెప్పడం. ఇవి 4 ఉన్నాయి. మనం వాక్కు ద్వారా ఏం చేస్తాము? పరుష అంటే ఇక్కడ కఠోరంగా చెప్పడం, కఠోరంగా మాట్లాడడం. మనం వాక్కు ద్వారా కఠోరంగా మాట్లాడుతుంటాం కదా, కఠోరంగా మాట్లాడటం అన్నమాట. అలాగే మనకు నెక్స్ట్ సూచన ఉంది కదా, దానివల్ల మనం నిందించడం. సూచన అంటే పరనింద, ఇతరుల యొక్క నింద. అసంబద్ధ అంటే సంబద్ధత లేకుండా చేసేటువంటి క్రియాకలాపాలు, అంటే మాట్లాడడం, అంటే అసంబద్ధం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇవి 4 దోషాలు. వాక్కు ద్వారా చేసే 4, శరీరం ద్వారా చేసేటి 3, అలాగే మనసుతో చేసే పాపాలు కూడా 3. మొత్తం ఈ 10 పాపాలు మనం చేస్తుంటాం. మనస వాచ కర్మతోటి, శరీరంతోటి, వాక్కుతోటి, అలాగే ఈ మనసుతోటి, ఇవి మనం 10 రకాల పాపాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ పురుష అంటే కఠోరంగా మాట్లాడము, ఇవి 4 అని మొత్తం. ఓకే, అది గమనించండి. పరుష శబ్దం ఉంది, పరుష తీసుకోండి. పురుష కాదు, పరుష శబ్దం. పరుష అంటే కఠోరంగా చెప్పడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహోదయ పరద్రవ్య అభిప్సాం ఇత్యుక్తే కిం అర్థం మహోదయ? పరద్రవ్య అభిప్స అంటే పరద్రవ్యం అంటే ఇతరుల యొక్క ద్రవ్యం, అది ధనం కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, పదార్థం. పరద్రవ్యాన్ని అభిప్స అంటే ఇష్టపడడం, కావాలని కోరుకోవడం. అధికారం లేకపోయినా మానసికంగా ఊహించుకోండి. నాకు కూడా పెద్ద బంగ్లా ఉంటే బాగుండు, నాకు కూడా పెద్ద గాడి ఉంటే బాగుండు, నాకు కూడా ఐశ్వర్యం ఉంటే. అధికారం లేదు, నాకు లభిస్తే బాగుంటుంది, తీసుకుంటే బాగుంటుంది. మన కర్మ చేయకుండా కానీ మనసులో ఊహించుకుంటున్నాం అంట, కావాలి కోరుకోవడం అంట. అవగతం మహోదయ, కర్మ చేయడం అట్లా ఇతర ద్రవ్యాన్ని అధికారం లేకుండా అది కావాలని కోరుకోవడం. అది ద్రవ్యం కావచ్చు, వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, స్త్రీ కావచ్చు. మన అధికారం లేని చోట అధికారం దాన్ని పొందాలని కోరుకోవడం అంట, ఇష్టపడటం, మనసులో మానసికంగా ఇష్టపడడం. అదే పాపం. మనకు అధికారం లేని చోట వస్తువు, పదార్థం, వ్యక్తి ఏదైతే ఉందో వాటి పట్ల ఆకర్షణయుక్తం కావడము అది కూడా పాపమే అన్నమాట. ఇవి చేసేట పాపాలు. మనము శరీరంతో, మనసుతోటి, వాక్కుతోటి ఈ 10 రకాల పాపాలు చేస్తుంటాము. కాబట్టి అర్థమైంది కదా. సో మనసు ద్వారా, శరీరం ద్వారా చేసే పాపాలు ఏంటివి? 3 చెప్పాము. 3 ఏంటివి? హింస చేయడము, స్థేయము, దొంగతనం చేయడము, ప్రసిద్ధ మైథునం. ఏవైతే ఉన్నాయో అవి, మైథునాలు ఏవైతే ఉన్నాయో అవి, వాటి పట్ల మనము పాపాలు చేస్తుంటాం స్వార్థ సిద్ధి కోసము. ఇవి 3. వాణి ద్వారా అనృతము, పురుషము,
పరుషము అలాగే సూచన, ఈ పరనింద, ఈ మూడు. నెక్స్ట్ వచ్చేసి మనసుతో చేసేటువంటి కర్మలు పరద్రవ్యం, అంటే ఇతరుల యొక్క ధనాన్ని కావాలని కోరుకోవడం, ఇతరుల యొక్క సంపత్తిని మనకు కావాలని కోరుకోవడం, అన్యాయంగా అధర్మంగా మన మనసులో కోరుకోవడం అంట. అలాగే నాస్తికత అంటే ఈశ్వరుడు పరలోక విషయంలో ధర్మాది విషయంలో స్వీకరించకపోవడం అంట. అంటే వాటి పట్ల బుద్ధి స్వీకరించమంట అన్నమాట. ఇవన్నీ ఏమి లేవు అనే భావన అయితే ఉంది, నాస్తికత అనేది ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా మనం మనసుతో చేసేటువంటి పాపాలు అని చెప్పి ఈ మూడు, పైన చెప్పిన మూడు, మధ్యలో 4, ఈ 10 రకాల పాపాలు మనిషి చేస్తూ ఉంటాడు అని ఇక్కడ చెప్పారు. మరి ఇవన్నీ అశుభ కర్మలు అండి. ఇవన్నీ అశుభ కర్మలు. చూడండి ఇక్కడ, అందుకే నాస్తిక్యంచ సా ఇయం పాపాత్మిక ప్రవృత్తి ధర్మాయ. ఇవి పాపాత్మిక ప్రవృత్తి ధర్మాయ. అధర్మాయ అని అధర్మం కోసం ఇవన్నీ చేస్తామట. ఇవేంటి పాపాత్మక ప్రవృత్తి అధర్మాయ. ఇవన్నీ పాపాత్మక పనులు యుక్తమై చేస్తారన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇవన్నీ అశుభ కర్మ అన్నమాట. ఇవన్నీ అశుభ కర్మలు, పాపాన్ని ఇచ్చేటువంటి. అందుకే శ్రేయం పాపాత్మిక ప్రవృత్తి అధర్మాయ అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ శుభకర్మలు ఏంటి మరి? ఇవన్నీ పాపాలు చేస్తాం శరీరం ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా. ఈ 10 రకాల పాపాలు చేస్తాం. మన 10 రకాల పుణ్యాలు ఏంటివి, శుభకర్మలు ఏంటి, వీటి ద్వారా చేసేది అవి కింద చెప్తున్నాడు. అత శుభకర్మలు ఏంటో: శరీరేణ దానం, పరిత్రాణం, పరిచరణం చ. ఈ శరీరం ద్వారా చేసి దానం చేయొచ్చు, పరిత్రాణం ఏదైనా రక్షించవచ్చు, పరిచరణం ఏదైనా సేవ చేయవచ్చు. ఇవి 3 అన్నమాట. శరీరం చేసే శుభకర్మలు ఏంటివి? దానము, పరిత్రాణము, పరిచరణం. ఈ 3 రకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మన శుభకర్మలు మన శరీరం చేత పాపానికి ఇవి చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇవి కూడా శరీరంతో దానం చేయడము, ఎవరైనా రక్షించడము, ఎవరికైనా సేవ చేయడం, పరిచరణం అంటే సేవ చేయడం. ఈ 3 రకాల కర్మలు మనము శరీరంతో చేసేటువంటి పుణ్యకర్మలు. నెక్స్ట్ వాచ సత్యం, హితం, ప్రియం, స్వాధ్యాయం చ ఇది. వాక్కు ద్వారా ఏ పుణ్యకర్మలు చేస్తాం మనం, శుభకర్మలు చేస్తాము, సత్యం మాట్లాడతాము, ఇతరులకు హితం కావాలని చెప్పి వాళ్ళకి మేలు చేయాలని చెప్పి వాళ్ళకి హితం పోయిన సలహా ఇవ్వడం, హితమైన పని చేయడం, అంటే ఇతరులకు మంచి కలిగించేది అనమాట. హితాన్ని కోరేది, సుఖాన్ని ఇచ్చేది, ఆ పని చేయడము. ప్రియంగా ఉంటాం అన్నమాట, అందరితో ప్రియంగా మాట్లాడటం, ప్రియంగా అందరితో కలిసిమెలిసి ఉంటామట. అలాగే స్వాధ్యాయం అంటే మనకు స్వచ్ఛ అధ్యయనం చేసుకోవడం అంటే వేదాంగాలు కావచ్చు, ఆధ్యాత్మిక గ్రంథాలు కావచ్చు, మంచి గ్రంథాలు ఏవైతే వాటి అధ్యయనం చేసుకోవడం. ఇవన్నీ మనకు వాక్కు ద్వారా చేసేటువంటి కర్మ అన్నమాట. ఇవి 4: సత్యము, హితము, ప్రియము, స్వాధ్యాయం. ఈ 4 రకాల కర్మలు వాక్కు ద్వారా, వాణితో చేసేటువంటి కర్మలు, పుణ్యకర్మలు. మనసుతో ఏం చేస్తాము? దయ, అస్పృహ, శ్రద్ధాంచ. ఏంటివి? దయ, అస్పృహ, శ్రద్ధ. ఈ 3 రకాల కర్మలు చెప్తాం మనసుతోటి. ఏమి? ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటామట. దయాభావన ఉండాలని చెప్పంటే ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాము. అస్పృహ అంటే ఏ వస్తువును కూడా కావాలని చెప్పి కోరుకోవడం, అంటే లోభాత్మకంగా నాకు ఇది కావాలి అది కావాలి చెప్పి కోరుకోకూడదు అన్నమాట. అంటే లోభయుక్తంగా చెప్తారు. నీకు ఎక్కడైతే అధికారం ఉందో దాని పట్ల స్పృహ ఉండే, ఇష్టం ఉండొచ్చు, కానీ అత్యంత లోభయుక్తమైనటువంటి స్పృహ ఉండకూడదు. అందుకే అస్పృహ, అత్యంత కోరిక అనేది ఉండకూడదు అని ఇక్కడ చెప్పవచ్చు. స్పృహ అంటే ఇక్కడ ఇతర వస్తువు పట్ల, పదార్థం పట్ల, వ్యక్తి పట్ల అత్యంత లోభయుక్తమైనటువంటి భావన ఉండకూడదు. అందుకే అస్పృహ అని చెప్పుకున్నాము. ఇది మనసుతో చేస్తూ ఉంటామంట, కావాలని కోరుకుంటున్నాం. అందుకే ఆ లోభ వృత్తి మనలో ఉండకూడదు అని ఇక్కడ మనము చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? ఇక్కడ 3 రకాలు: దయా భావన కలిగి ఉండాలి, అస్పృహ ఉండాలి, ఇంకా శ్రద్ధా భావన ఉండాలి. శ్రద్ధ అంటే గురువుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, మా తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగా ఈ భావన ఎక్కడైతే ఉంటుందో, శ్రద్ధాభావన ఎక్కడైతే ఉంటుందో, అంటే వాళ్ళు చెప్పింది ఆచరించాలి. మాత, తల్లిదండ్రులు, గురువులు, ఎవరైతే పెద్దవాళ్ళు, జ్యేష్ఠులతో జ్ఞాన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఆచరించాం. వాళ్ళపై శ్రద్ధ అని కేవలం కనిపించి నమస్కరించి వెళ్ళిపోవడం కానీ, వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించినప్పుడు వాళ్ళ పట్ల నిజమైన శ్రద్ధ, నిజమైన గౌరవం ఉండేట. బట్ ఈ రకంగా మనం వాళ్ళ పట్ల శ్రద్ధాభావన కలిగి ఉండాలి. ఇవి మనసు ద్వారా తీసుకున్నటువంటి 3 రకాల పుణ్యకర్మలు, శుభకర్మలు. అందుకే మనస దయాం అస్పృహాం శ్రద్ధాం చ ఇది. దయను, అస్పృహను కలిగి ఉండాలి, శ్రద్ధను కలిగి ఉండాలి. దయాం అస్పృహాం శ్రద్ధాం చ ఇది అని చెప్పి 3 రకాల కర్మలు. ఇవి మనసు ద్వారా చేసే కర్మలు. ఈ రకంగా 10 రకాల పుణ్యకర్మలు చేయొచ్చు, 10 రకాల
పాపకర్మలు చేయొచ్చు. వ్యక్తి అలా చేస్తుంది అజ్ఞానయుక్తమైనప్పుడు పాపకర్మలు చేస్తాడు. ఇవన్నీ కూడా పాపం వైపు తీసుకెళ్తాయి. ఇప్పుడు చెప్పిన పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో చూడండి. అందుకే సాయం ధర్మాయ, ఇవన్నీ ఏంటివి? సాయం పుణ్యాత్మిక ప్రవృత్తి ధర్మాయ భవతి అని చెప్పి మనం కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఇవి పుణ్యం వైపు తీసుకెళ్తాయి, పుణ్య మార్గాన్ని తీసుకెళ్తాయి, ధర్మ మార్గాన్ని వైపు తీసుకెళ్తాయి అని ఈ రకమైన శుభ అశుభ పైన చెప్పి అశుభ కర్మలు, కింద చెప్పి శుభ కర్మలు, ఈ రకం 10 రకాల మనం కర్మలు చేస్తుంటాము. కాబట్టి ఈ రకంగా ఇక్కడ చెప్పబడింది. అస్తు కింద అదే విషయాన్ని కొంచెం చెప్పవచ్చు. అట్లా ప్రవృత్తి సాధనం ధర్మాధర్మవు ప్రవృత్తి శబ్దేన ఉక్తం. ఇక్కడ మన సూత్రంలో ప్రవృత్తి శబ్దం జన్మ దుఃఖ ప్రవృత్తి అని చెప్పి ప్రవృత్తి శబ్దం ఉందా, ఆ శబ్దాన్ని తీసుకొని చెప్తున్నాడు. అట్లా ప్రవృత్తి సాధనము ధర్మాధర్మం అంటే ధర్మము అధర్మయుక్తమైనది. ప్రవృత్తి అంటే ఏమిటి? మనం ఏదో కర్మ చేసినప్పుడు ధర్మయుక్తంగా చేస్తాం లేదా అధర్మయుక్తంగా చేస్తాం. అంటే కర్మ అనేది ధర్మాధర్మైన కారణము. ఈ ప్రవృత్తి అనేది ఒక సాధనం ఎట్లా ఉంటుంది? ధర్మాధర్మ ప్రవృత్తి శబ్దేన ఉక్తం. ధర్మాధర్మ పుణ్యరూప కర్మలు కావచ్చు, పాపరూప కర్మలు. అంటే పుణ్యరూప కర్మలు ధర్మము, పాపరూప కర్మలు ఏవైతే ఉన్నాయో అధర్మము. ఇవన్నీ కూడా ఎలా ఉంటే ప్రవృత్తి శబ్దంతో చెప్పబడ్డాయి అన్నమాట. ఎలాగంటే యథా అన్న సాధనా ప్రాణాహ, అంటే అన్నానికి సాధనం ఏంటి? ప్రాణాహ అన్న సాధన. ప్రాణాలు ఎలా ఉంటాయంటే అన్న కారణంగానే మనం ఈ స్థూల శరీరం అనుకున్నామంట. అన్నం లేకపోతే మనం ఉండలేమంట. అంటే ఈ శరీరం జీవించి ఉండాలంటే ఏముంది? ముఖ్యమైన కారణం ఏంటి? అన్నం అనమాట. అన్నం ఉంది అంటే సాధనం ఉన్నప్పుడే మనకు ప్రాణాలు కూడా మనకు ఉంటాయన్నమాట. ఎందుకంటే పోషణ అనే ప్రాణశక్తి ఉంటాయి కారణము ఈ అన్నం ద్వారా మనం ఈ ప్రాణశక్తి ఉంటుంది, జీవాత్మ ఉంటుంది అన్నమాట. కాబట్టి అన్నం వై ప్రాణిన ప్రాణ, ఈ అన్నమే ప్రాణులకు ప్రాణయుక్తమైనటువంటిది. అంటే సాధనం ఉండాలి, దాన్ని ఈ రకంగా చెప్పామంట. సో ఈ రకం చెప్పిన తర్వాత కింద చూడండి. సా ఇయం ప్రవృత్తి కుత్సితస్య అంటే అవిపూజితస్య చ జన్మనః కారణం. ఈ ప్రవృత్తి అనేది అవిపూజితస్య జన్మనః కారణం. అది కుత్సితం అంటే ఏంటి? అది పాపానికి కారణం. ప్రవృత్తి అనేది మనం పుణ్యకర్మ చేయొచ్చు, పాపకర్మ చేయొచ్చాం కదా. ఈ ప్రవృత్తి ఎలా ఉంటుంది చెప్తున్నాడు. ఈ ప్రవృత్తి ద్వారా మనం కుత్సిత కర్మలు చేయొచ్చు, అంటే ఉత్తమ కర్మ పూజించేటువంటి కర్మలు ఉత్తమ కర్మలు చేయొచ్చు అన్నమాట. కాబట్టి కుత్సితస్య అవిపూజితస్య చ జన్మనః కారణం. అంటే ఒక మంచి జన్మ కలడానికైనా, ఒక నికృష్టమైన జన్మ కలడానికి కారణం ఏంటి? కర్మనే. అంటే ఈ ప్రవృత్తి కర్మ అంటే ధర్మాధర్మ కర్మ. ఈ ధర్మాధర్మ కర్మను బట్టి సంచిత కర్మాశ ఏర్పడుతుంది. దాన్ని బట్టి కర్మను బట్టి మనకు జన్మ కలుగుతున్నాడు. ఆ జన్మ అనేది ఉత్తమ జన్మన, సామాన్య జన్మన లేదా నికృష్ట జన్మ అనేది మనకు మన కర్మను బట్టి, ప్రవృత్తిని బట్టి ఉంటుంది. వాటి కుత్సితస్య అవిపూజితస్య జన్మనః కారణం. జన్మ పునః ఆ జన్మ ఏమవుతుంది? శరీర ఇంద్రియ బుద్ధిన నికాయ విశిష్ట ప్రాదుర్భావ. ఈ కర్మ ఉందనుకోండి, పాపరూప కర్మ పుణ్య కర్మ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పునః ఈ శరీరము ఇంద్రియము బుద్ధితో యుక్తమైనటువంటి నికాయ విశిష్ట అంటే శరీర యుక్తంతో యుక్తమైన పాంచభౌతిక శరీరం మనకి ఏర్పడుతున్నాడు. ప్రాదుర్భావం ఉత్పన్నమవుతుంది. తస్మిన్ సతి ఈ శరీరం ఉన్నప్పుడు ఏమవుతుంది? నికాయ విశిష్ట అంటే శరీర విశిష్టమైనటువంటి శరీరము ఇంద్రియము బుద్ధితో యుక్తమైన శరీరం ఉత్పన్నమైంది అనుకోండి. తస్మిన్ సతి అంటే శరీరం ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. తత్ పునః ఆ దుఃఖం వల్ల ఏమవుతుంది? ప్రతికూల వేదనీయం. అప్పుడు ప్రతికూలంగా దుఃఖం అంటే ప్రతికూలంగా ఉంటుంది. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు బాధన పీడ తాప. ఇది బాధ కలుగుతుంది, పీడ కలుగుతుంది, తాపం కలుగుతుంది అన్నమాట. తే ఇమే మిథ్యా జ్ఞానాదయో దుఃఖాంత ధర్మాః అవిచ్ఛేదేనైవ ప్రవర్తమానాః సంసారః ఇది అని ఇవి ఏవైతే ఉన్నాయో పైన చెప్పి మిథ్యా జ్ఞానాదయ ఇవన్నీ కూడా దుఃఖాంత ధర్మాః. ఇవి జన్మ ఉన్నంత వరకు ఇవన్నీ మనకు ఈ అవిచ్ఛిన్న రూపంలో నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. అంటే ఈ రకంగా కొనసాగేటో ఏదైతే ఉంటుందో దాన్ని సంసారం అంటాము అని చెప్పి, ఈ దుఃఖం ఉన్నంతసేపు మనకు అంటే ముఖ్యం చెప్పిన కదా, కర్మ ఉంటుంది, జన్మ ఉంటుంది. జన్మ ఉందంటే ఈ దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలు ఎంతవరకు? దుఃఖాంతాహ అంటే శరీరం ఉన్నంత వరకు ఈ దుఃఖాలు అలా ఉంటాయన్నమాట. ఎవరు కూడా వదిలిపెట్టారు. ఎంత మహాన్ వ్యక్తి అయినా కూడా, మహాపురుషుడు జన్మ కలిగింది అంటే ఏదో కర్మ మిగిలి ఉంది. ఎటువంటి మహాపురుషుని తీసుకున్నా కూడా జన్మ తీసుకుని వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో కర్మ అవశ్యంగా ఉంటుంది. జన్మ ఉందని ఖచ్చితంగా అది అల్ప మాత్రంలో కావచ్చు, ఎక్కువ పుణ్యకర్మ ఉండొచ్చు, పాప కొంచెం ఉండొచ్చు, కానీ ఉంటుంది పాప కర్మ, కానీ కొంచెం కర్మ ఉంటుంది. కర్మ ఉన్నప్పుడే జన్మ కలుగుతుందన్నమాట. ఆ జన్మ ఉందని ఖచ్చితంగా దుఃఖం కూడా ఉంటుంది. అది శరీరం ఉన్నంత వరకు ఆ దుఃఖం ఉంటుంది. దుఃఖాంత ధర్మాః ఈ ధర్మాలు ఏవైతే పుణ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖాంత వరకు ఉంటాయి. అవిచ్ఛేదనైవ
అవిచ్ఛేదేన ఏవ అంటే దాన్ని సంధి చేస్తే అవిచ్ఛేదేనైవ ప్రవర్తమానాః సంసారః ఇది. ఇవి అవిచ్ఛిన్న రూపంగా నిరంతరంగా ఈ శరీరం ఉన్నంత వరకు దుఃఖాలు మనకు వెంటాడుతూనే ఉంటాయి. అంటే కర్మ ఉంటే ఈ జన్మ ఉంటుంది అని ఇక్కడ చెప్పబడిందండి. ఓకే, ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ దీనికి సంబంధించింది కింద ఒక అది ఉంది, అది మనం రేపు చెప్పుకున్నామండి. అస్తు, ఇంతవరకు ఇదొక సందేహం ఉందా? సందేహం ఉంటే అడగండి. మహోదయ, एतत् लोके भवान् दुःख जन्म प्रवृत्ति दोषाभि मिथ्या ज्ञानानामर्थं ये वदति तत्र भवान् मध्ये दुःखः अस्ति चेत् जन्म भवति, जन्मेन दुःख भवति वा दुःखेन जन्म भवति वा? దుఃఖాన కర్మ ఉంటే జన్మ కలుగుతుంది. కర్మ వల్ల ముందు ముఖ్య ప్రవృత్తిగా చెప్పిన ప్రవృత్తి ఉన్నప్పుడు కర్మ చేస్తావు, పుణ్యదుఃఖ కర్మ చేస్తావు, పాప దుఃఖం ఏదో కర్మ చేస్తావు. కర్మ వల్ల జన్మ కలుగుతుంది. జన్మ ఉందంటే దుఃఖం ఉంటుంది. జన్మ రావడానికి కారణం కర్మ. అది పుణ్యదుఃఖ కర్మ, పాప దుఃఖం ఏదో ఉంది. పుణ్యకర్మాస పాప కర్మాస ఉంది, నీకు జన్మ భగవంతుడు ఇచ్చాడట. ఆ జన్మ ఉంటే ఖచ్చితంగా దుఃఖం ఉంది కాబట్టి జన్మ ఇచ్చాడట. కర్మ లేకపోతే జన్మ ఉంటుంది అన్నమాట. ఆ జన్మ తీసుకుంటే ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఖచ్చితంగా సందేహం. అంటే దుఃఖం అంటే మనకి ఏం లేకుండా ఆకలి దెబ్బతిస్తుంది కదా, ఇది కూడా ఒక రోగమే, ఇది కూడా ఒక దుఃఖమే. మనకు టయానికి ఆకలి దెబ్బలు తీర్చుకోలేకపోయినా ఒక దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది అన్నమాట. ఇది ఒక రోగమే చెప్పాలంటే కూడా. ఇది ఆయుర్వేదంలో ఇవి సుఖ దుఃఖాలు ఏవైతే ఆకలి దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు ఒక రోగం లాంటివి అన్నమాట. లేకపోతే ఉండదు అన్నమాట. అలాగా జన్మ ఉన్నది ఖచ్చితంగా దుఃఖం కలుగుతుంది, దాని సందేహం లేదు. చెప్తే ఎటువంటి మహాపురుషుడైనా కూడా ఏ దేవతలైనా కూడా జన్మ తీసుకునేదంటే ఖచ్చితంగా దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. కర్మ ఉంది కాబట్టి దుఃఖం భగవంతుడు శరీరం ఇచ్చాడు. కానీ కర్మ కారణంగా దుఃఖం జన్మ కలుగుతుంది. జన్మ ఉన్నది ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. జన్మ అంటే దుఃఖం అని చెప్తుంటా. అందుకే జన్మ అంటే దుఃఖం. జన్మ కలిగిందని కర్మ ఉంది, కర్మ ఉన్నది కాబట్టి కర్మ ఉంది, దోషం ఏదో ఉంది, దోషం ఉంది కాబట్టి కర్మ వచ్చినాడు. అది క్రమంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చెప్పుకున్నాం? ముందు మిథ్యాజ్ఞానం, విపరీత జ్ఞానం ఉంది. ఆ విపరీత జ్ఞానం ఉంది కాబట్టి నీకు దోషాలు చేస్తున్నావు అంట. రాగద్వేషంతో యుక్తమైన కర్మలు చేస్తున్నావు. ఆ రాగద్వేషం ఉంది కాబట్టి నువ్వు ఆ రాగద్వేషానికి అనుగుణంగా నువ్వు కర్మలు చేస్తున్నావు. ప్రవృత్తి ఏదో కర్మ చేస్తున్నావు అంట. రాగంతో యుక్తమై ద్వేషంతో యుక్తమై కర్మ చేస్తున్నావు. అది పుణ్యదుఃఖ కర్మ కావచ్చు, పాపదుఃఖ కర్మ కావచ్చు. ఆ కర్మ చేసావు కాబట్టి కర్మ ఉంది కాబట్టి వెంటనే నీకు ఆ జన్మ కూడా కలిగింది. ఆ జన్మ ఉంది కాబట్టి ఖచ్చితంగా దుఃఖం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తొలగించుకోవాలి. జన్మ దుఃఖాన్ని తొలగించుకోవాలి. ఏం చేయాలి? ముందు నీలో ఉండే విపరీత జ్ఞానం తొలగించుకోవాలి. విపరీత జ్ఞానం తొలగిపోయినప్పుడు ఏమవుతుంది? నీలో ఉండే మిథ్య దోషాలు కూడా తొలగిపోతాయి. నీలో దోషాలు లేకపోతే నువ్వు కర్మ కూడా ఉండదు అన్నమాట. కర్మలు చేయమాట. ఆ కర్మ లేకపోతే నీకు జన్మనే ఉండదు. జన్మ లేకపోతే నీకు దుఃఖం కూడా ఉండదు. ఆ రకంగా అందుకే ఒకదాని తర్వాత తొలగించుకుంటూ పోతే నీకు అపవర్గం కలుగుతుంది. అందుకే ఎంతవరకు అయితే నీకు విపరీత జ్ఞానం ఉంటుందో అంతవరకు నీకు ఈ రకంగా ఇంకో రకంగా చెప్తున్నాను. ఎంతవరకు నీలో విపరీత జ్ఞానం ఉంటుందో, మిథ్యా జ్ఞానం ఉంటుందో అంతవరకు నీలో దోషాలు ఉంటాయి. ఎంతవరకు దోషాలు ఉంటాయో అప్పటి వరకు నీలో కర్మ ఉంటుంది, అదే ప్రవృత్తి ఉంటుంది. ప్రవృత్తినే అది ధర్మాధర్మ కర్మలు అన్నమాట. పుణ్య పాపలు కర్మలు చేస్తూనే ఉంటావు. ఆ కర్మలు చేస్తున్నంత సేపు నీకు జన్మ కలుగుతూనే ఉంటుంది. జన్మ కలిగినంత సేపు నీకు దుఃఖం ఉండే ఉంటుంది. కాబట్టి దుఃఖాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? మనకు ముందు విపరీత జ్ఞానం, మిథ్యా జ్ఞానం తొలగించుకోవాలి. ఆ తొలగిపోయినప్పుడు ఒకదాంతో అన్ని తొలగించుకుంటూ దూరం చేసుకుంటూ మనం అపవర్గాన్ని పొందవచ్చు. అస్తు మహోదయ. దుఃఖాన్ని తొలగించుకోవాలి, జన్మ తొలగించుకోవాల్సిన దుఃఖాన్ని తొలగించుకోవాలంటే జన్మ ఉండకూడదు. జన్మ ఉండకూడదు అంటే మనకు కర్మ ఉండకూడదు. కర్మ ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనం మనలో దోషాలు ఉండకూడదు. దోషాలు ఉండకూడదు ఏం చేయాలి? మనలో మిథ్యాజ్ఞానం ఉండకూడదు. అంటే యథార్థ జ్ఞానం ఉండాలి. ఆ యథార్థ జ్ఞానే తత్వజ్ఞానం మనకు ఈ శాస్త్రం బోధిస్తుంది. ఎలా ఉండాలి తత్వజ్ఞానం? అది కింద మనకు చెప్పబడింది. రేపు తత్వజ్ఞానంతో కలు మిథ్యాజ్ఞానం విపర్యేణ వ్యాఖ్యాతం. ఈ తత్వజ్ఞానికి విపరీతమైనది ఏంటి? మిథ్యాజ్ఞానం. కానీ ఆ మిథ్యాజ్ఞానం ఎలా తొలగిపోతుంది? తత్వజ్ఞానంతో తొలగిపోతుంది. అదే విషయాన్ని మనం ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటాం, ప్రమాణపూర్వకంగా తెలుసుకుంటున్నాం అన్నమాట. ముందు మిథ్యాజ్ఞానం తెలియాలన్నమాట. తెలుసుకున్న తర్వాత మనం తత్వజ్ఞానంతో తెలుసుకోవచ్చు. అది ఇక్కడ చెప్పబడింది. అస్తు. సో ఈ రకంగా మనం చూసామంటే నెక్స్ట్ ఇంకా దీంట్లో తత్వజ్ఞానం అనేది ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని మనం రేపు చెప్పుకున్నామండి. అస్తు. సందేహాలు ఉంటే మనం తర్వాత రేపు చెప్తాము. అస్తు. మంత్రపాఠ.
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। ధన్యవాదాలు మహోదయ।